నీకెప్పుడైనా అనిపించిందా మనం చేసినవన్నీ కరెక్టేనని? మనిద్దరం ప్రేమించుకోవటం, కలిసి బతకాలని నిర్ణయించుకోవటం, అందరినీ వద్దని కొరిలా వచ్చేయటం. రేఖ, మనం ఎవరిని వద్దనుకోలేదు కదా, అందరూ మన్నే వద్దనుకున్నారు. మనకి రేపేమైనా జరిగితే మన పిల్లలు అనాథలవుతారుగా బాలు. ఏయ్, ఊరికే బాధపడకు. మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఏ పల్లెకైనా తాగునీటిని సాగునీటిని నిరంతరము ఇచ్చే భూప్రదేశాన్నే చెరుపుగట్టు అంటారు. వాసంతి, చెరుపుగట్టు కాదు, చెరువుగట్టు. ఏ పల్లెకైనా తాగునీటిని సాగునీటిని నిరంతరము ఇచ్చే భూప్రదేశాన్నే చెరువుగట్టు అంటారు. వాసంతి, ఇవాళ నైట్ డ్యూటీ, రావటం లేట్ అవుతుంది. నువ్వే మీనుకి అమ్మకి గంజి తాగించాలి, సరేనా? అమ్మకి మాత్రలు ఇవ్వాలి. అవి వేసుకుందో లేదో చూడాలి. వేసుకోదు నాన్న, నేనటు వెళ్ళగానే అమ్మ మాత్రలు ఉమ్మేస్తుంది. ఏంటి రేఖ ఇది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా చెయ్యొద్దని? ఎందుకు బాలు, ఎన్ని రోజులైంది నేను మంచం పట్టి? ఏవైనా మార్పుందా? అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా. అది కాదు చంద్రనా, అంతా రెడీయేగా? రెడీ సార్. నీకు తెలుసుగా, 75 మందికి పైగా చనిపోయారు. అది కల్తీ మందు తాకటం వల్ల. ఈ ఊరు నుంచే అన్ని చోట్లకి కల్తీ మందు వెళ్తుంది. వాళ్ళని పట్టుకోవడానికి ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. ఆ గిరీశం ఇప్పుడు దొంగసారా కాచేవాడే కాదు, 75 మంది చనిపోవడానికి కారణమైన ఓ క్రిమినల్. అతన్ని పట్టుకోగలిగితే అది మనకే కాదు, మన డిపార్ట్మెంట్కి ఓ పెద్ద అచీవ్మెంట్. నేను వెరిఫై చేశాను సార్. ఇన్ఫర్మేషన్ సాలిడ్. నాకు పరిచయం ఉన్న చేపల వాళ్ళు విషయం చెప్పారు. ఇక్కడి నుంచి సుమారు 4 ఫర్లాంగుల దూరం మారుమూలుగా ఉన్న ఒక అటవీ ప్రాంతం మంగళవనం. అదే ఆ గిరీశం సారా కేంద్రం. హాయ్ వాసంతి. మూర్తి గారు, సార్, మీ మిస్సెస్ తో పాటు మీరు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. సార్, నేను రావటం లేట్ అయితే పిల్లలు భయపడతారు. తనకి బాలేదు కదా. నేను చూసుకుంటాను సార్, ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు. వాసంతి, నన్ను వెళ్ళిరమ్మంటావా? రేపు నా బర్త్డేకి నన్ను సర్కస్ కి తీసుకెళ్తానని చెప్పావు కదా. తీసుకెళ్తాను బంగారం. మరి నేను వెళ్ళొస్తాను. మూర్తి గారు, జాగ్రత్త. సరే సార్. ఓకే. ఎస్ఐ బాలుగారు కదా? ఇది దొంగసార కాసేటి చోటు. ఇక్కడికొచ్చి పట్టుకునే డ్యూటీ ఎక్సైజ్ వాళ్ళది. పోలీసులు ఇప్పుడు ఆ పని కూడా చేస్తున్నారా? శ్రీపురంలో నీ కల్తీ మందు తాగి 75 మంది చనిపోయారు. ఇంతమంది మరణానికి కారణం నువ్వే. సాక్ష్యాలున్నాయి. గొడవ చేయకుండా మాతో రా. వచ్చాను. కానీ చూడండి బాలుగారు, నేనేసే బిస్కెట్లకు ఆశపడే ఓ 4 పోలీసుల్ని తీసుకొనొచ్చి ఈ గిరీశాన్ని అరెస్ట్ చేయాలనుకోవడం కొంచెం అతిగా అనిపేట్లా? చంద్రమోహన్ ఏంది ఇట్టా చేసినాడు? ఈయనే కాదు, ఇల్లంతా చిన్నోళ్ళు పెద్దోళ్ళు డిపార్ట్మెంట్లో సాయం చేయడానికి నాకు చాలా మందే ఉన్నారు. బాలుగారు, గిరీశం గురించి ఆలోచించడమే తప్పు. గిరీశం కోసం ఎతకడం రెండో తప్పు. అరెస్ట్ చేయడానికి రావడం
అన్నిటికంటే పెద్ద తప్పు. కంగారేం లేదు, లేచి వెళ్ళిపో. పెండ్లాం బిడ్డలు ఎదురు చూస్తుంటారు. నేనే చెప్తాండగా, వెళ్ళిపో. ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 40,000 వరకు జనాభా కలిగిన పాములపర్తి అనే ఒక చిన్న ద్వీపం ఉందని, అక్కడ మన ఎన్సిఎస్ స్కూల్ ఒకటి ఉందని తెలుసు కదా. ఆ స్కూల్ హెచ్ఎం పంపిన కంప్లైంట్ ఇది. స్కూల్ పరిసరాల్లో ఒక బారు నడపబడుతుందని, సంఘ విద్రోహులు తాగుబోతుల అరాచకాల వల్ల స్కూలు నిర్వహించడం కష్టంగా మారిందని కంప్లైంట్లో రాశారు. దీని మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? పోలీసులే బారుకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కంప్లైంట్లో ఉన్న విషయాలు నిజమో కాదో మనమే నేరుగా వెళ్లి విచారించాలి. అలా అయితే ఎన్సిఎస్ ప్రతినిధిగా మాధవరావు మాస్టర్ వెళ్లి విచారణ జరిపిస్తారు. అయ్యో, నన్ను వదిలేయండి. నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక. ఇది 1500 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఒక హెడ్ మాస్టర్ గా ఉండి రిటైర్ అయిన మాధవరావు మాస్టర్ గారి కంటే అర్హత మరి ఎవరికీ లేదు. వెళ్దాం. జాగ్రత్త మాస్టర్. గిరీశం గారి ఒకే ఒక కొడుకు ఋషి డాక్టర్. ఓ, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? మాదే ఒక చిన్న సంస్థలో, గిరీశం చారిటీ హాస్పిటల్. ఈ ఊరికంతా ఒకే ఒక క్లినిక్. అంత లాభసాటి వ్యాపారం ఏం కాదు. ఇక్కడ వాళ్ళకి మందులు చికిత్స అంతా ఫ్రీయే. జనానికేదో తోచినంత సాయం. బాబు గారిది పెద్ద మనసు. నేను 25 ఏండ్ల ముందు ఇడికొచ్చినాను. ముళ్ళ చెట్లు, పాములు, తేళ్లతో చుట్టూ నీళ్లతో నిండి ఒక అడవిలా ఉండేది సోటు. ఈ అడవిని నరికి ఈడ సేద్యం మొదలెట్టింది నేనే. ఆ తర్వాత ఏడాది నుంచి కూలీలను కూడా పిలిపించినాను. అప్పటి నుండి ఆళ్లు కూడా ఈడే ఉండిపోయినారు. అప్పుడు బయట నుండి కొందరొచ్చి దొంగ సారాయి వ్యాపారం మొదలుపెట్టినారు. పనివాళ్ల సారాయి దాగి చచ్చిపోతుండారనే బాధతో ఆళ్లు మంచి మందు తాగాలని నేనే ఈడ ఓ బారు మొదలుపెట్టినాను. బారు నుంచి వచ్చే ఆదాయం కూడా అయ్యగారు తీసుకోరు. జనాలకి విద్యా వైద్యం అందించడమే ఆయన జీవిత ధ్యేయం. గ్లాస్ ఫ్యాక్టరీ, ఫిషింగ్ బోటు, ఆయిల్ ఫ్యాక్టరీ, హాస్పిటల్ ఇలాంటివన్నీ ఇక్కడున్న కార్మికుల కోసమే అయ్యగారు పెట్టించారు. ఇప్పుడు నేను ఈ బార్ మూసేసినాననుకో, కూలోళ్ళంతా పనిలేక ఈదిన పడతారు. ఇప్పుడు స్కూల్ ఉన్న స్థలం ఉంది కదా, అది కూడా 10 ఏళ్ల క్రితం చాలా తక్కువ ధరకి అయ్యగారు ఎన్సీఎస్ కి అమ్మారు. ఈడ పిల్లలు కూడా స్కూలు పోయి చదువుకోవాలా, అదే నా ఉద్దేశం సారు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చినట్టు? ఆ హెచ్ఎం స్కూల్లో జరిపిన కొన్ని అక్రమాల గురించి గిరీశం గారు ప్రశ్నించారు. అందువల్ల కొందరికి వ్యక్తిగత కక్షలు పెరిగాయి. ఏదేమైనా ఓ 2 రోజులు మేము ఇక్కడ ఉంటాంలేండి. సరే మాస్టారు.
హోమ్ స్టే నేనే ఉత్తిన అనలేదు మాస్టర్. సొంత ఇంట్లో కంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది, లావిష్ గా ఉంటదండి. ఫిష్ ఫ్రాన్స్ ఏదైనా. అయిపోయాం. అక్క గొడ్డలు తీసిందంటే అయిపోయామే. మాస్టర్ ఇప్పుడు వస్తాను. రే తెల్లడా దా. అయ్యయ్యో ఎందుకక్క ఈ పనులన్నీ నీకు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? లేదు లేదక్క, సంతలో రద్దీగా ఉంది. తిరిగి వచ్చేటప్పుడు ఈ తెల్లోడు బోండా అడిగాడు. రే, ఆ కర్రోడు ఉదయాన్నే మళ్ళీ మందు మొదలు పెట్టాడు. వాడు ఇలాగే చేస్తుంటే వాడిని ఇక్కడి నుంచి నేనే తన్ని తరివేస్తా. అక్క ఆడి సంగతి నీకెందుకు, నాకు వదిలే, నేను చూసుకుంటాను. అయ్యో నన్ను చంపుకో, కట్టెలు నువ్వు కొట్టక నేను కొడతాను, అది కింద పడి. తెల్లతోలు నువ్వు కట్టెలు కొట్టరా, ఇప్పుడే వచ్చేస్తా. అక్క అక్క అక్క. ఎవరా వెళ్ళు? దారిలో తగిలేరు, ఆ దిగ్గది కావాలని తిరుగుతుంటేనే తీసుకొచ్చాను. ఎవరో ఏంటో తెలుసుకోకుండా రూమ్ ఇవ్వడం కుదరదు. వీళ్ళు దొంగతనాలు చేస్తారో ఖూనీలు చేస్తారో ఎవరికి తెలుసు? అయ్యయ్యో వాళ్ళు మంచోళ్ళు అక్క, చూస్తే కనబట్టలా. ఒకసారి సరిగ్గా చూడు. ఈ ఊళ్ళో స్కూలు బార్ల గొడవలు ఏంటో తెలుసుకోవడానికి ఎన్సిఎస్ నుంచి వచ్చిన రిటైర్డ్ టీచర్ని నేను. గిరీశం బార్ మూయిస్తారా? అందుకే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాతే చెప్పగలం. వాడి బార్ మూసేయాలి. ఎలాంటి సాయం కావాలన్నా నాకు చెప్పండి. సురి, వీళ్ళకి రూమ్ చూపించు. సరే అక్క. క్షమించాలి, మా హెచ్ఎం పొద్దుటి నుంచి మీకోసం వెయిట్ చేశారు. ఎండ కదా, కాస్త కళ్ళు తిరిగాయి. కంగారేం లేదు, డల్ గా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు? అమల, హెచ్ఎం గారు అమ్మాయిని. ఇక్కడే టీచర్ గా పనిచేస్తున్నాను. పర్వాలేదు, మేము వెళ్ళి మళ్ళీ వస్తాం. అయ్యో అదేం లేదు, అన్ని వివరాలు నేనే మీకు బ్రీఫ్ గా చెప్తాను. కొద్ది సంవత్సరాల క్రితం గిరీశం బాబు గారు ఆక్రమించి సొంతం చేసుకున్న గవర్నమెంట్ భూముల్ని 13 సంవత్సరాల కిందట ఆయన ఎక్కువ ధరకి ఎన్సీఎస్ కి అమ్మాడు. 5 ఏళ్ల కిందట బార్ మొదలు పెట్టాడు. అప్పట్నుంచే ఈ స్కూల్ కి ప్రాబ్లమ్స్. తప్ప తాగిన వాళ్లంతా అరాచకంగా స్కూల్లోకొచ్చి పిల్లల్ని భయపెడతారు. రాత్రైతే సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతాయి. పొద్దున స్కూల్కు వచ్చిన పిల్లలు తాగేసిన మందు సీసాలు, వదిలేసిన ఇంగిలెముకలు శుభ్రం చేసుకుని చదువుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడు చేసే సంఘటనలు ఇక ముందు జరగకూడదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డీటెయిల్డ్ గా ఓ పేపర్ మీద రాసివ్వండి. నా రిపోర్టుతో పాటు ఎన్సీఎస్ కి సబ్మిట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మాక్సిమం వివరాలతో ఒక ఫైల్ తయారు చేసిస్తాను. ఓకే. ఏమా, ఎన్సీఎస్ కి ఇస్తానన్న రిపోర్ట్ సంగతి ఏమైంది? ఒక్క 10 నిమిషాలు, రసూల్ని కూడా రానివ్వండి. కదా హా? రసూల్ పూకుట్టి సినిమా మిక్సింగ్ ఇంజనీర్. కాదు, నాతో కలిసి కాలేజీలో చదువుకున్నాడు. జర్నలిస్ట్. అతనికి బార్ స్కూల్ విషయాలన్నీ బాగా తెలుసు. తను డ్రాఫ్ట్ చేస్తే దాన్ని మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. రసూల్ రా, ఈయనే మాధవరావు మాస్టర్. నమస్తే అండి. ఈయన అర్థమైంది, అమల ఫోన్లో చెప్పింది చనిపోయారనుకున్న తండ్రి తిరిగి వచ్చారని. మాస్టర్, మాక్సిమం డీటెయిల్స్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. మళ్ళీ వస్తాను, చిన్న పని ఉంది. అలాగే. అమలా ఒక్క నిమిషం. కొన్ని రోజులు నేను ఊర్లో ఉన్నాను, అన్ని విషయాలు వచ్చాక చెప్తాను. దండాలయ్యా. బాగున్నావా? ఏందయ్యా ఎమ్మెల్యే, చాన్నాళ్ళు అయింది నువ్వు ఈ టేప్ వచ్చి. అయ్యో, అసెంబ్లీ జరుగుతుంది కదా అయ్య గారు, అందుకని. ఏందయ్యా సంగతులు? మన బార్ గురించి ఎంక్వైరీ చేయడానికి ఎన్సీఎస్ నుండి ఎవరో ఇద్దరు వచ్చారు. ఆ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు హెచ్ఎం ఇంట్లోనే ఉన్నారట. వాళ్ళు మనకు అనుకూలమైన రిపోర్టు చచ్చినా రాయరు. అయితే నేను మినిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడినా. బయట నుంచి నాకేదైనా సాయం కావాలనుకుంటే నిన్నే అడుగుతానులే. త్వరగా వచ్చే బాబు. సరేనా? చెడ్రా ఇక్కడ కృష్ణ అంటే ఎవరు? నేనే. ఏంటి సార్? ఎరా ఇతనేనా? అవును సార్. బండెక్కించట్రా. ఏంటి సార్ ఇది? రసూల్ అనే కుర్రాన్ని నిన్న రాత్రి ఈ పాండుగాడు లారీతో గుద్ది చంపాడు. కూతురి దొంగ ప్రేమికుడిని చంపించడానికి ఈ కృష్ణ సుపారీ ఇచ్చాడు కదా. వదిలేసిన మాజీ మొగుడిని తెచ్చుకుంది, అడ్డంగా ఉన్న కూతుర్ని
వదిలించుకోవడానికేగా. పచ్చి అబద్ధం సార్, నాకేం తెలియదు సార్. చెప్పరా, నీకెంత డబ్బు ఇచ్చాడు? 50,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. మిగిలింది పని అయిన తర్వాత ఇస్తానన్నారు. సార్ ఇది అన్యాయం. ఇతను చెప్పేదంతా అబద్ధం. ఏడ్చుకురండి వాణ్ణి. అయ్యో ఏమండి నాన్న? సార్, ఇలా కొడితే ఆయన చచ్చిపోతాడు. మనమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చావనివరా, ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకుంటాను. లేదంటే వీడు నేరం ఒప్పుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు సార్. ఆగండి. ఏం తప్పు చేశాడని ఇతన్ని ఇలా అన్యాయంగా కొడుతున్నారు? నువ్వెవరో? నేను మాధవరావు మాస్టర్ని, కృష్ణ చెల్లెలికి భర్తని. మాధవరావు మాస్టరా? నేనే నిన్ను కలుద్దాం అనుకున్నాను. ఈ దురాలోచనలో నీకు భాగం ఉందా? ఏ దురాలోచనలో? దుర్మార్గమైన హత్య. ఇతర కులం వాడితో కూతురు ప్రేమలో పడటం ఏమాత్రం ఇష్టం లేని కన్న తండ్రే ఆ అబ్బాయిని డబ్బులిచ్చి మరీ చంపించాడు. మీరు చెప్పేవన్నీ నిజం కాదని అందరికీ తెలుసు కదా సార్. దయ చూపించండి, కృష్ణని వదిలేయండి. అవునరా, నిజాలు కావు. ఏం పీకుతావురా? పోరా ఇక్కడ నుంచి. మాస్టరు, రాజన్న, నేను చెప్పాను కదన్నా, నా వల్ల ఎటువంటి గొడవ రాదు. నో ఫైట్, నో ప్రాబ్లం. ఓకేనా? నేనే కూల్గా హ్యాండిల్ చేసుకుంటానుగా. అన్నా, నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మళ్ళీ చేస్తాను. ఏమైంది? అయ్యో నా చైన్ కనిపించట్లేదు. సారీ అండి, మింగేశాను. మీకు కావాలా? దొంగ వీణ చైన్ మింగేశాడు. దొంగ అక్క, వీణ చైన్ మింగేశాడు. నేను చూశాను. ఏమైంది? ఈ దొంగే నా చైన్ మింగేశాడు. ఈ అమ్మాయి చైన్ మింగేసావా? పల్లీలు మింగాను. వాళ్ళకేంటంటే నష్టం? కథలు చెప్పుకో. ఈ అమ్మాయి చైను నువ్వు అంటూ మింగేసావా? మింగింది పల్లీలనా? వాళ్ళ చైన్ కాదు. మళ్ళనా పాపమీడు అమాయకులా ఉన్నాడు. మనం చెప్పేదేం అర్థం కావట్లేదు. అమాయకుడేం కాదు, తెలివైనోడే. హలో, ఈ అమ్మాయి గొలుసు గోల్డ్ చైన్ దొంగిలించావా? దొంగతనమా? నేనా? ఆహా, నేను చూసాను నువ్వు మింగుతుంటే. అన్న నువ్వు కూడా చూసావు కదా. నేనే సాక్ష్యం. అదే నేను చెప్తుంది. నేను చూస్తుండగానే వీడు మింగేశాడు. కరెక్టే. ఇది టక్కర్ దొంగలా ఉన్నాడు. టక్కర్ దొంగ అంటే ఏంటన్నా? ఓహో, అది కూడా తెలీదా? నువ్వు బలి ఓవరాక్షన్ చేస్తున్నావు తమ్ముడు. డ్రైవరు, బోర్డు పోలీస్ స్టేషన్ పోనే. పోలీస్ స్టేషనా? ఎందుకన్నా పోలీస్ స్టేషన్? ఈడు మొహం చూస్తేనే తెలుస్తుంది ఈడు పెద్ద టక్కర్ దొంగనే. ఏమండి, నేను దొంగను కాదు, నన్ను నమ్మండి. అన్నా, నేను స్కూల్లో బలపం కూడా దొంగతనం చేయలేదన్నా. చూడు బాబు, నువ్వు సినిమాలో బ్రహ్మానందంలాగా బాగా యాక్షన్ చేస్తున్నావు గానీ నీ యాక్షన్ ఇక్కడ ఎవ్వరు నమ్మరు. నువ్వు ముందు పద. ఈయన తీసుకెళ్లి ముందు ఎక్స్రే తీపిద్దాం పదని. ఎక్స్రేనా? ఎందుకు ఎక్స్రే? నువ్వు ముందు పదరా. ఎక్స్రేలా అన్ని చెప్పేది సరే ఏంటి అక్క? మరేం చేద్దాం? ఏమండి, అతను వదిలేయండి. మేము కంప్లైంట్ ఇవ్వడం లేదు. మరి పోలీస్ స్టేషన్ పోదా? నాకు పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇష్టం లేదు. ఇష్టం లేదేంటి? అదేం కుదరదు. ఆ అమ్మాయి వద్దంటుంది. మధ్యలో నీకేంటి దూరా? పని పాట లేకుండా. డ్రైవర్, బోటు వెనక్కి తిప్పు. ఏమండి, ఇంకా నయమండి. మీరు గనక చెప్పకపోతే ఈ పాటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఉండేవారు. ఏమండి, మీ పేరేంటండి? ఏంటి? మీ పేరు చెప్తారా? మీనాక్షి. బా, మీనాక్షియా? మీరు మామూలు మీనాక్షి కాదండి, మధుర మీనాక్షి. సరే, నీకు అక్కర్లేదంటే ఈ టక్కర్ దొంగ నేను అట్టుపోనా? ఎందుకు? ఇటు కడుపులోని సెయిన్ బయటికి రావాలంటే ఇటు చేత 2 గెళ్ళు అట్టుపళ్ళు తినిపించి టాయిలెట్ తీసుకెళ్లి కూర్చోబెడతా. దొరికితే 50-50. ఏమంటావు? అన్నా, అతను మింగింది పాపం చైన్ కాదు. ఎరా, చైన్ మింగేవని నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను కదరా. ఏంటనా? అర్థం కాల. చాలే పోరా, అర్ధగట్ల ఎదవా. మీనాక్షి, ఓ వెళ్దాం రా. ఎవరు? ఇక్కడ మాధవరావు మాస్టర్. నేనే. నమస్కారం సార్. నా పేరు చిన్న. రాజన్నకి తమ్ముళ్ళు లాంటి వాడిని. మణి అన్నకి వాళ్ళ అబ్బాయినే నేను. ఓ మనోహర, ఎవరో తెలుసా? మన మణి అన్న కొడుకు. మణి అన్నే మన రాజా నరసింహ చేశాడు. వాడు మామూలుడు కాదు. అయ్యో మాస్టర్ గారు, అది నాకు తెలుసు కదా. మణి అన్న పట్ల గౌరవం ఉండబట్టే వాళ్ళ అబ్బాయిని నా తమ్ముళ్ళ చూసుకుంటున్నానని నాతో చాలా సార్లు చెప్పాడుగా. వాట్ మిస్టర్ చిరుసింహ? హలో,
చిన్న రాజా మా అన్నయ్య నన్ను అలాగే పిలుస్తాడు. సరేలే రాజా ఎప్పుడు వస్తాడు? అన్నయ్య రావడానికి 1 వీక్ పడుతుందని మీతో చెప్పమన్నాడు. అంతవరకు నన్ను చూసుకోమన్నాడు. ఛా, కథలో హీరో ఎంట్రీ లేట్ అవుతుంది, జనం ఇంకా వెయిట్ చేయరు. అది నీకు అర్థం కావట్లేదా? మా అన్నయ్య లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడండి. దట్ ఈజ్ రాజా నరసింహ. ఏంటి అలా చూస్తున్నావు? టక్కరి దొంగ. టక్కరి దొంగ అంటే ఆశ దోశ అప్పుడు అక్క అతనెవరు? అతనా? నాకు కజిన్ బ్రదర్ ఉన్నాడు పాలకొల్లులో, రాజా. అతను అక్కడ పెద్ద హీరో, తన దగ్గర పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకి బాడీ గార్డ్. బాడీ గార్డా? ఇతనా? తన బాడీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. పొద్దస్తమానం అలా వాగుతూ ఉంటాడు గాని చాలా మంచి మనిషి. బోట్ మిస్ అవుతుంది, నేను వెళ్తాను. ఈవినింగ్ కలుద్దాం. ఏమండి ఫ్రీగా ఉంటే చెప్పండి, ఫిషింగ్ చేద్దాం. హలో, మీరు పడకుండా చూసుకోండి. ఆ? జాగ్రత్త, కాలవ లోతుగా ఉంటుంది. పడిపోతామా? హలో, మేమంతా ఆక్వామ్యాన్. మాకిదంతా చాలా చిన్న చెప్పాగా. నీళ్ళు తాగేశాడు, చచ్చిపోతాడేమో. అయ్యో, అతనికి ఈత రానట్టుంది, రక్షించండి. మీకు ఈత వచ్చు కదా? నాకు ఈత వచ్చు కానీ నీళ్ళలో కొట్టడం రాదు. ఇప్పుడు ఏం చేద్దాం? నీకేత వచ్చు కదా? నాకు వచ్చు కానీ కానీ లేదు, ఇల్లు లేదు, దూకో. ఒక్కళ్ళ పైకి వచ్చారు. త్వరగా త్వరగా పట్టుకుని లాగండి. అయ్యో, నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాడే. వాటర్ ఫాల్స్. ఆక్వామ్యాన్, మిస్టర్ ఆక్వామ్యాన్. అయ్యో, అన్కాన్షియస్ అయిపోయాడు. ఆక్సిజన్ అంతా అయిపోయింది. కృత్రిమ శ్వాస కావాలి, ఇవ్వు. ఆక్సిజన్? అదేదో మీరే ఇవ్వండి. నాకు శ్వాస కోసం అది బ్రాంకైటిస్, ఆస్మా. నువ్వే ఇవ్వు. నేను ఇవ్వడం కుదరదు. ఇలా చూడమ్మాయి, ఒక మగాడు జీవం లేకుండా ఇలా పడి ఉంటే ఒక స్త్రీ చూస్తూ ఊరుకోకూడదు. ఇవ్వు. మీరు ఇవ్వచ్చుగా. మర్యాదగా చెప్తున్నాను, ఇవ్వు. త్వరగా ఇవ్వు. అయ్యో, తను లేస్తాడా? ఇవ్వు, లేదంటే పోతాడు. ఆక్సిజన్ పిచ్చోడు. లేచేటట్టు లేడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్ వరకైనా ఆక్సిజన్ కావాలిగా. ఏం ఆలోచించకండి, ఇవ్వండి. సూపర్ గా ఉంది. ఇదేదో కంచులాగుందిరా. ఈ కంచుని బంగారం చేసి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను, చూస్తుండన్నా. ఇది అపెండిసైటిస్ ప్రాబ్లం. భయపడాల్సింది ఏం లేదు. చిన్న ఆపరేషన్ చేయాలి. అయ్యో, ఆపరేషన్? కంగారు పడాల్సిన అవసరం లేదు, చిన్న ఆపరేషనే. ఆపరేషన్ అంటే చాలా డబ్బు కావాల్సి వస్తుందిగా. అంత డబ్బు నా దగ్గర. అయ్యగారు, ఏమైనది? కూసో కూసో. మన లీలక్క పాపకి అపెండిసైటిస్ ప్రాబ్లం ఉంది. టెన్షన్ ఏం లేదు, రిమూవ్ చేయాలంతే. ఏంది? నా దగ్గర అంత డబ్బు లేదా అయ్యగారు? ఈడ నేనింత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆసుపత్రి కట్టించింది ఇంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని కాదు. ఈ ఊర్లో నా తోబుట్టు లాంటోళ్ళెవరు వైద్యానికి డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదనే. ఆ ఋషి డాడీ, ఈమె కూతురుగా ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా చేసే తీరాలా. చేద్దాం. దానికి ఎంత ఖర్చు అయినా సరే నా చారిటీ ఫండ్ లో తీసుకున్నా. సరే. పాప, నీ పేరేంది? కాత్యాయని. ఆ. ఎక్కడికి? సబ్ జైలుకి నాన్నని చూసి రావడానికి. నేను వస్తాను. నా కథకి ఇంకా కొత్త ట్విస్ట్ ఏం దొరకలేదు కదా. టక్కరి దొంగ. ఒక 2 minutes ఉండండి, ఇప్పుడు వస్తాను. వీడి పిచ్చి వేషాలు తెలిసినాయి అంటే వాసంతి ఎప్పుడో నరికేస్తుంది. హై, మల్లెపూలా పెట్టుకోండి, మీకు సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఒకటే బ్రీతింగ్ ప్రాబ్లం గా ఉంది, కొంచెం ఆక్సిజన్ ఇస్తావా? పోరా. నేను ఎస్ఐ రవీందర్ని. సిఐ గారు రమ్మంటున్నారు. నేను నాన్నని చూడడానికి సబ్ జైలుకి వెళ్తున్నాను. ఓసారి వచ్చాడవే, రావే. రమ్మంటుంటే. ఏంటి మీరు చేస్తుంది? వదలండి. వదలండి.
అమ్మాయిల మీద చెయ్యేస్తావా? వీడిని కొట్టి చంపేయండి రా. మీరెళ్ళండి. పోరా. రండి సార్, రండి. నీ అంతు చూస్తాను రా. పోరా. రండి సార్. ఏంటయ్యా నువ్వు చేసిన పని? పోలీసు వాళ్ళని కొడతావా? పోలీసులా? వాళ్ళు పోలీసు వాళ్ళే. రాజన్న గని విషయం తెలిస్తే నన్ను ఎరగదీస్తాడు. ఏ ప్రాబ్లం చేయకూడదని చెప్పి నన్ను ఇక్కడికి పంపాడు. చూడు బాబు, ఆ సీఏ వచ్చే లోపే నువ్వు మీ ఊరు వెళ్ళిపో, లేదంటే వాడిని మక్కలు ఎరగొడతాడు. నువ్వేనా పోలీసుల్ని కొట్టింది? అవును సార్. నువ్వెందుకురా పోలీసుల్ని కొట్టావు? సారీ సార్, ఎవరో అనుకొని తెలియకుండా కొట్టాను. అంటే నువ్వు కొట్టడానికే వచ్చావా? అంత ఒళ్ళు తెలియట్లేదురా. ఏంటి మనోహర్ ఇది? మాస్టర్, ఏంటి అన్యాయం? ఎవరైనా వెళ్ళి ఆపండి. మనోహర, ఎందుకు ఇలా కొడుతున్నారు? చెప్పేది వినండి సార్. వద్దు. నొప్పిగా ఉందా? అందరి ముందు పోలీసు వాళ్ళని కొట్టినప్పుడు లేదా? సార్, ఇంకా కొట్టకండి, చచ్చిపోతాడు. క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్. అనవసరమైన విషయాల్లో దూరదని చెప్పాను కదా. మిగిలింది స్టేషన్లో చూద్దాం, పదరా. కృష్ణ మావయ్యని ఇరికించినట్టే లేనిపోని కేసులన్నీ పెట్టి చిన్నాని సిఐ లోనకు తోస్తాడు. చీకటి ఉండేది సూర్యుడు ఉదయించే వరకే మనోహర్. నా నరసింహం వేసే పద్మవ్యూహం భేదించగలవాడెవ్వడూ లేడు. వాడిక్కడికి వచ్చి చేస్తాడు ప్రళయ తాండవం. మాస్టారు, నా నవలలో ట్విస్టులు పెరిగిపోతున్నాయి. మా రాజా నరసింహ అలల్ని అల్లకల్లోలం చేస్తూ ముందుకు దూసుకు వస్తున్న నౌకాదళం.
ముందున్న బోట్లో సింహంలా నించుని ప్రౌఢ గంభీరుడై మధుర మనోజ్ఞ మనోహరుడై కుడికాలు మోపి దిగుతున్న మహానాయకుడు మా రాజా నరసింహ. నాన్న నువ్వేంట్రా ఇలా చిక్కుపోయావు? ఏం చేయాలన్నా, వెరీ డిసప్పాయింటెడ్ అండ్ సాడ్. వై? నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లం లేకుంటే నాకు సంతోషంగా ఉంటుందా? కాకులు దూరని ఈ కారడవు ప్రాంతానికి వచ్చి నీకెందుకు ఈ గొడవలు? ఏమంటున్నావు? నీకు తెలుసుగా, పాలకొల నుంచి నాతో వచ్చింది 40 ఇన్నోవా కార్లు. ఆ కాలం ఒకటివైపు గ్రౌండ్ అద్దెకు తీసుకుని పార్క్ చేశా. నో బ్రిడ్జి, నో వే. చాలా ఇబ్బంది పడ్డాను నాన్న, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అన్న వదిలిపెట్టలా. అటువైపు 4 గంటలు వెయిట్ చేసి ఈ స్టేట్ లో ఉన్న స్పీడ్ బోట్లని తెప్పించుకొని అన్న మేము ఇటువైపు వచ్చేసినాం. ఓహో, వెరీ మచ్ మనీ స్పెంట్. మనీ కమ్స్ టుడే అండ్ మనీ గోస్ టుమారో. బట్ కార్ 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 కారు లేకపోతే ఏంటి, మన నౌకాదళం ఉంది కదా. మిస్టర్ నావలిస్ట్, వాట్ ఈస్ ది స్టోరీ? ఏంటి కథ? నువ్వేంటి ఇక్కడ? నేను వీళ్ళతో కలిసాక నా కథ అతిగతి లేకుండా అయిపోయింది. ఓహో, రాజా, మీ కృష్ణమావిని ఇంకా బయటికి తీసుకురాలేకపోయావు. వాట్ ఫాదర్ దిస్? గత వారం రోజులుగా నేను పాలకొల్లులో రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవుతున్నాను అనుకున్నారా? లాయరు, కృష్ణ, ఇది ఎలా సాధించావురా? కేసు గురించి చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది ఇది పెద్ద కేసు అని. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన కంపెనీ లాయర్ చెప్పాడు ఢిల్లీలో తనకో సింహం తెలుసని. వెంటనే ఐ కాల్డ్. ఎవరికి? అడ్వకేట్ నందగోపాల్ మారార్. ముందు వాడు కూడా కొంచెం బెట్టు చేశాడు. రావడం కుదరదన్నాడు. నేను వదిలిపెడతానా? ఇంగ్లీష్ లో విచ్చలవిడిగా రెచ్చిపోయా. మిస్టర్ మారార్, ఐ రాజా నీడ్ హెల్ప్. మై మామా ఇన్ సెంట్రల్ జైల్. యూ కమ్ హియర్, టేక్ మర్డర్ కేస్ అండ్ రిలీజ్ మై మామా. నా ఇంగ్లీష్ కి మారార్ షాక్ అయ్యాడు. నెక్స్ట్ ఫ్లైట్ అట్టుకుని వచ్చాడు. రాక చేస్తాడా? దిగి నేరుగా కోర్టుకెళ్ళాడు. అక్కడ మారార్ ఒక ఊపు ఊపేశాడు. క్రాస్ చేయడం చూశాకే నాకు విషయం అర్థమైంది. మన జిడ్డు వాసుగాడికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. హౌ కెన్ సమ్వన్ కిల్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్? డ్రైవింగ్ తెలియని ఒక వ్యక్తి ఎట్ట బండితో గుద్ది ఇంకోళ్ళని చంపగలడు? మారారు అడిగిన ఒక ప్రశ్నకి జడ్జి కళ్ళు తిరిగి జామీన్ ఇచ్చాడు. అదృష్టం, మనవాడు బయటపడ్డాడు. సరే, వెరీ చిన్న ఏడి ఆ సిఐ గాడు కేసు పెట్టి లాకప్ లో పడేశాడు. ఫాదర్, వాట్ ఇస్ దిస్ యూ టాకింగ్? ఒకళ్ళు అవుట్ అయితే ఇంకోళ్ళు విన్నా. వాణ్ణి ఆ సిఐ దారుణంగా కొట్టాడు. కొట్టిండా అన్నా? మనం సిఐని పోలీస్ స్టేషన్ తో సహా బాంబు పెట్టి పేలుద్దాం. దున్నా, మన చిన్న లోన్ ఉన్నాడు కదా, బాంబు పెట్టి పేలిస్తే వాడు పోతాడు. వద్దు అన్వర్, ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఏ వైలెన్స్ వద్దు. ఎలక్షనా? రాజన్న పాలకొల్లులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. నిజమేనా రాజా? అది ఫాదర్, ఆ, మనకు అన్యాయం జరుగుతుంది. ఎవరి ఫ్యామిలీకి కాదు, మొత్తం ఆంధ్రదేశానికి నిధులు రావట్లేదు. దానికోసం పోరాడడానికి నవ్యాంధ్రలో ఒక శక్తివంతమైన పార్టీ కావాలి. ఐ వెరీ 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 థాట్ వాట్ టు డూ. దెన్ ఐ రీచ్డ్ ఎ డెసిషన్. ఒక కొత్త పార్టీ పెట్టాలని. ఆ పార్టీయే నవ్యాంధ్ర ప్రజాసేన. నేనే దానికి ప్రెసిడెంట్ని, నేనే దానికి సెక్రటరీ. అందుకే మన కంపెనీ లాయర్ చెప్పాడు, ఎలక్షన్ అయ్యే వరకు నో ఫైట్, నో వైలెన్స్, ఓన్లీ కాంప్రమైజ్. సో గొడవలు నాట్ వాంటింగ్, ఓన్లీ కాంప్రమైజ్ టాకింగ్. రేపోతూ బండిది స్టేషన్కి వెళ్దాం. అయ్యో అన్న, ఇక్కడ బండ్లు లేవు. ఓ, ఇదో బండి లేని ఏరియా కదా. నమస్కారం సార్, నేను రాజా నరసింహ, నవ్యాంధ్ర ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్, పర్మనెంట్ సెక్రటరీని కూడా. నా తమ్ముడు చిన్నరాజాని మీరు లాకప్ లో పెట్టారని తెలిసి వచ్చాను. ఏయ్, ఎవరు వీళ్ళందరినీ లోపలికి వదిలింది? అయ్యో, ఎవరు వదలలేదండి, మేమే లోపలికి వచ్చేసాం. నా తమ్ముడు తీసుకెళ్దామని. అవన్నీ జరగవు. పో. అరే, ఇంకా ఏందన్నా గీడితో మాట్లాడుతున్నావు? మనం ఈ పోలీస్ స్టేషన్ తగలెట్టి మన చిన్నాన్ని తీసుకుపోదాం పా. నువ్వు తగ్గు. సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వీ గివ్ రెస్పెక్ట్. సార్ మొహం చూస్తే తెలియట్లా ఉట్టమాయకుడని. సార్కి విషయం చెప్తే అర్థం అవుతుంది. హీ అండర్స్టాండ్ మ్యాటర్. అక్కడ కేంద్రంలో కూడా మంచి పట్టున్న పార్టీ రాజన్నది. అన్నా, హైకమాండ్ కు ఫోన్ చేయన్నా. ఫోన్ తేలేదురా. ఇది పోలీసుల్ని కొట్టిన కేసు రిజిస్టర్ చేశాం. సోమవారం ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తాం. జామీన్ దొరికితే తీసుకెళ్లొచ్చు, లేదంటే కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ రవీంద్ర కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్ పాయింట్. మరి ఎస్ఐ రవీంద్ర గారు ఇప్పుడు ఎక్కడున్నారు? అతను తన్నులు తిని స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటికిది చిన్న కేసే. హాస్పిటల్లో ఉన్న అతను చనిపోయాడంటే అప్పుడు అది మర్డర్ కేసు అవుతుంది. ఏంటి సార్ ఇది? ఒక చిన్న విషయానికి పోయి పాపం ఆ పోలీసు ఆయన చంపేయటం. ఏదేమైనా లాయరు, సిఐ గారు చెప్పినట్టు మనం ఆసుపత్రికి వెళ్ళి రవీంద్ర గారిని చూసొద్దాం. అప్పుడే పనులు కొంచెం ముందుకు జరుగుతాయి. ది మ్యాటర్స్ విల్ వాక్. ఐ రాజా నరసింహ, నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుణ్ణి. ఒక చిన్న గిఫ్ట్. అన్ని విషయాలు సిఐ గారు చెప్పారు. ఓహో. ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, వచ్చిన దారినే వెళ్ళు. ఏ కాంప్రమైజ్ కి నేను రెడీగా లేను. టేక్ జంపీ జీరో క్లవర్ అంటే దూకుడున్నోడికి బుద్ధి ఉండదని అంటారు.
ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. ఆలోచించడానికి ఏం లేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేనండి ఈ దేశంలో ప్రాబ్లం. దీన్ని కాసేపు ఇక్కడ పెడదాం. ఒక మనిషి బాగుపడుతున్నాడంటే సచ్చినా ఒప్పుకోరు. హలో, ఉమ్, గోండాయిజం చూపించడానికి ఇది నీ అబ్బోరు కాదు, కొచ్చి కొచ్చి. అది నాకు తెలుసు పోలీసు. కొచ్చి, కోదాడ, కొత్తపేట ఈ రాజాకి ఏదైనా ఒకటే. కానీ ప్రస్తుతం విషయం అది కాదు కదా లాయరు. మీరు పట్టి లాకప్లో పెట్టిన చిన్న రాజా నా చిన్నోడు, నా తమ్ముడు. ఒట్టి తమ్ముడు కాదు, నా ఆరో ప్రాణం, నా ఊపిరి. వాడు మీ పోలీసులతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు మీకనిపించుంటే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఈ వంకతో మీరు వాణ్ణి అనవసరంగా కొట్టినట్టు నాకు తెలిసింది. ఇప్పుడైనా మీరు వాణ్ణి క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. లేదంటే నా తమ్ముడి శరీరం మీద ఎవరైనా చెయ్యేస్తే వాడి శరీరం ఉంటుంది, కానీ ప్రాణం ఉండదు. నేనే వేసేస్తా. నేను వెళ్ళిపోతున్నాను. ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు. అందుకే చెప్తున్నాను, చిన్నాన్ని నేను బయటికి తీసుకొస్తాను. 24 గంటలు గడిచేలోగా వాడు బయటకు వస్తాడు. చూడండి, వాసంతక్క పర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చాను. అక్క వచ్చింది అనుకోండి, నేను జంప్ అయిపోతాను. జంపుగా నీకు కాలుండాలిగా. సూరే వచ్చిన దగ్గర నుంచి వింటా ఉండాను వాసంతిని. తను ఎప్పుడు వస్తుంది? వెంటనే చూడాలని ఆశగా ఉందబ్బా. చూశాక ఎందుకు ఆశపడ్డానా అనిపిస్తుంది. రిసార్ట్ లైసెన్స్ రెన్యువల్ చేయించడానికి వెళ్ళింది. మిస్టర్ రాజా ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్ళి చూద్దాం. You cut the young coconut. Sweet water will come. You drink it. Understand? Not sir, I not understand anything. What language are you speaking, sir? హలో, నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ రావాలని లేదు. యూ నో వరీ. వాక్ విత్ మీ సమ్ టైమ్, లెర్న్ ఇంగ్లీష్ ఎనఫ్. చూడు, అన్నకి ఇంగ్లీష్ లో డాక్టరేట్ ఇచ్చినారు తెలుసా? ఏ యూనివర్సిటీ? ఉగాండా యూనివర్సిటీ. I visited Uganda. Walking streets, speaking English. Professor came, hearing my English, unconscious, fell down. When he got conscious, gave me doctorate and asked me go. అర్థం కాలే. అంటే నేను ఉగాండా వెళ్ళినప్పుడు రోడ్డు మీద కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ వెళ్ళేవాడిని. అది విని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చాడు. నా ఇంగ్లీష్ ని ఆడు కళ్ళు తిరిగి పడిపోయాడు. స్పృహలోకి రాగానే ఓ డాక్టరేట్ నా చేతులు ఎట్టి దేశం వదిలి వెళ్ళిపోమన్నాడు. అలా ఇంగ్లీష్ లో డాక్టరేట్ కూడా వచ్చాక సాడ్ అయినా హ్యాపీ అయినా ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడడం. కోపం వస్తే రెడీ ఫోర్ కంట్రీ ఫెలో, ఇడియట్, రాస్కల్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అభినందనలు ఏ భాషలో చెప్పినా నాకు అర్థం అవుతాయి. అభినందించడానికి వచ్చింది. అది తను ఇక్కడ. వీళ్ళంతా రాజాగారి మనుషులు, రాజాగారి మనుషులు. రాజా అంటే తెలియనోళ్ళు ఇండియాలో ఒక్కరు కూడా లేరు. నువ్వేనా రాజా? అయ్యా, వీడు కాదు రాజా, ఈయన గారే రాజా. వీళ్ళంతా రాజా నరసింహ సిబ్బంది. పైగా మన మాధవరావు మాస్టర్ గారు పెద్దబ్బాయే ఈయన. హూ ఇస్ ది స్మార్ట్ గర్ల్? ఎవరి అధిక ప్రసంగం చేసి ఆడపిల్ల? అయ్యో సారో, ఈవిడే వాసంతక్క. ఓనర్ ఓనర్. ఇదేనా వాసంతి? వాసంతి అంటే నేను అనుకున్నాను ఏదో ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కారులా ఉంటుందని. కానీ ఇదొట్టి ర్యాలీ సైకిల్. నన్ను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. ఐఎమ్ రాజా నరసింహ. నన్ను చూసి అమాయకుండా అనుకోకు, భయంకరమైన వ్యక్తిని. నాతో పాటు 30 మంది ఉంటారు. ఇక్కడ సౌకర్యాలు కొంచెం తక్కువ అనుకో, అయినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. నీకు పాపం కొంచెం డబ్బులు వస్తాయి కదా. పాటలు ఆపండి. పాటలు ఆపండి రా. ఈ వేషాలు ఇక్కడ కుదరవు. వై స్టాప్? అద్దెకుండే వాళ్ళ సంతోషం రిసార్ట్ యజమాని యొక్క బాధ్యత. మా చెల్లెలికి రేపు ఇంగ్లీష్ పరీక్ష ఉంది. ఇంగ్లీష్ పరీక్ష నేను నేర్పిస్తా. ఇఫ్ ఐ టీచ్ ద చైల్డ్ పాస్డ్ అవే. ఏం అక్కర్లేదు. మీరు మీ వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఆడవాళ్ళతో గొడవద్దు. పో. సరే అన్న. సూరి, ఈ తొట్టి గ్యాంగ్ అందరినీ తీసుకుని ఆయన ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళమను. స్టాప్. ఎక్కడికి వెళ్ళాలి? గివ్ మీ 1 minute టు చేంజ్.
Tell me, అయ్యో, సార్, ఎక్కడికి మీరు వెళ్ళాలి? రండి. నేను చెప్తాను This కదా. girl tell where to go. అయ్యో మీరు రండి సార్, నేను చెప్తాను రండి. Pack the పదండి, things and పదండి. follow me. అక్క సెలవు రేపు పరీక్ష ఉందంట. తీసుకురండి త్వరగా రండి. హలో ఐ ఓవర్ ద బార్డర్. ఓకే సూరి, ఈ తెల్లని నాకు ఇచ్చి సరదాగా మాట్లాడడానికి మనిషిగా ఎంత డబ్బు అయినా ఇస్తాను. డబ్బా 5 lakhs, 5 10 lakhs, 10 15 lakhs, కన్ఫర్మ్, నో బార్గెనింగ్. కమాన్ కమాన్. సి ఇండియా గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్. ఈ తెల్లోడికి ఎంత డిమాండ్ ఉందా? ఇక్కడికి చాలా మంది వచ్చి వచ్చారే, ఓ 10 మందిని కొంటే సరిపోయేది. రాజనా మాధవరావు మాస్టర్ కోసం వచ్చారు. ఆయన బయటికి వెళ్ళారుగా. ఈయన మాధవరావు మాస్టర్ కొడుకు రాజా. వాట్ ఈస్ ద మ్యాటర్? చిన్నరాజా కొడితే ఆసుపత్రిలో ఉంటున్నా ఆ ఎస్ఐ రవీంద్ర నిన్న రాత్రి చచ్చిపోయాడు. చిన్న పేరు మీద ఇప్పుడు హత్యా నేరం నమోదైంది. చిన్న ఇక బయటికి రాలేడు ఎప్పటికీ. రాజా నరసింహ గారు రండి రండి. హ, మీ తమ్ముడి మీద హత్యా నేరం కూడా పడిందిగా. ఏంటి సార్ ప్రాబ్లం? తెలుసు కదా, ఎస్ఐ రవీంద్ర నిన్న రాత్రి చనిపోయాడు. సెల్లో ఉన్న వీడి చిన్న ఇప్పుడు దొమ్మి కేసులో కాదు, హత్య కేసులో ముద్దాయి. నీ తమ్ముడు చిన్నాని 24 గంటల్లో బయటికి తీసుకెళ్తానని కోతలు కోసి వెళ్ళావుగా. 24 గంటలు కాదు, 24 సంవత్సరాలైనా నీ చిన్న బయటికి రాడు. ఆ లెవెల్లో కేసు పెట్టి ఇరికించా. హ, కమిషనరే వస్తాడిక్కడికి అన్ని స్వయంగా విచారించడానికి, నీ తమ్ముణ్ణి ఉరికంబం ఎక్కించడానికి. ఇప్పుడు నేను నీకు టైం ఇస్తున్నాను మిస్టర్ రాజా నరసింహ. నువ్వు వెంటనే నీ వాళ్ళందర్నీ తీసుకొని ఇంకో 24 గంటల్లో ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే మీ అందర్నీ ఒకేసారి బొక్కలో తోసి ఊచలు లెక్క పెట్టిస్తాను. అసలు కమిషన్ని రానివ్వండి సార్, మేము చెప్పాలనుకుంది ఏదో ఆయనకే చెప్తాం. కమిషనర్ని రానివ్వండి, చూద్దాం. రాజేంద్ర బాబు, ఈయన మామూలుడు కాదు. పాత విలను కొత్త విలను ఒక్కటైపోతే. సార్, ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్టు అన్ని రెడీ సార్. తలకు బలమైన దెబ్బ తగలడమే మరణానికి కారణం సార్. జనం చూస్తుండగా ఎస్ఐ రవీంద్రని, కానిస్టేబుల్ జయచంద్రని ముద్దాయి చావుగొట్టినందుకు సాక్ష్యాధారాలు ఇందులో సార్, పోలీసులకు ఆడపిల్లని అడ్డగించి అత్యాచారం చేయాలనుకోవడం వల్లనే కదా సార్ ఇదంతా జరిగింది. ఒక ప్రముఖ సంఘ సంస్కర్తగా నా బాధ్యత అనుకుని ఈ సంఘటనని ప్రతిఘటించి పోలీసుల మీద ఫేస్బుక్ లో నేను పోస్ట్ పెట్టాను. నువ్వేనా పోస్ట్ చేసింది? అవును, 65K లైక్స్, 12 షేర్లు వచ్చాయి. దానికొచ్చిన కామెంట్లో ఒకటి నాకు చాలా నచ్చింది. KPNV అంటే కేడీ పోలీసులను నమ్మవద్దు. స్టాప్ ఇట్. ఇటు వచ్చి నుంచో. కమ్ హియర్. సార్, ఇందులో ఒకటి నిజం కాదు సార్. ఐ నో డేవిడ్, ఐ నో. సంఘటన జరిగింది 2 రోజుల ముందు కదా? ఎస్ సార్. ఈ ఎస్ఐ రవీంద్ర చనిపోతాడని ఖచ్చితంగా తెలిసే ముద్దాయిని కోర్టులో హాజరుపరచకుండా కస్టడీలో ఉంచారు, అంతేగా? అవును సార్, దెబ్బలు బలంగా తగిలాయి. ఈ కానిస్టేబుల్ జయచంద్ర నిన్న సాయంత్రమే డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు. సిఐ డేవిడ్ పెట్టిన కేసు సాల్వ్ చేయడం చాలా కష్టం. వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఇతను ఎవరో తెలుసా నీకు? తన కెపాసిటీ ఏంటో తెలియకుండా భలే ఇరుక్కున్నావు కదా. ఏమయ్యా, ఇతన్ని గోకే ముందు ఈ స్టేట్ లో ఏ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసినా క్లియర్ గా చెప్పేసేవాళ్ళు కదా ఈ రాజా నరసింహ అంటే ఏంటో. ట్విస్ట్ ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అర్థమయ్యేలా చెప్పండి సార్. చూడు, ఈ రాజా ఒక పని మొదలెట్టి బరిలోకి దిగాడంటే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు. ఇది కమిషనర్ సార్ ఊరికే చెప్పడం లేదు, సొంత అనుభవంతో చెప్తున్నారు. మా రాజా ఈయనకి షాక్ ఇచ్చాడు. నా కళ్ళు తెరిపించింది, నాకు 2వ జన్మను ప్రసాదించింది ఈ రాజాయే. సార్, యూ గివ్ పర్మిషన్ ఓన్లీ ఐ ఓపెన్ మౌత్. 2 words I speak. Granted. Thank you, sir. By it. Your suspension order. ఇది స్వయంగా ఇవ్వడానికి కమిషనర్ గారు వచ్చారు.
సస్పెన్షనా? ఎందుకు? మూర్తి గారు ఆ న్యూస్ పెట్టండి. ఎస్ఐ రవీంద్రను హత్య చేసింది కానిస్టేబుల్ జయచంద్ర. జయచంద్ర రవీంద్రను దారుణంగా హత్య చేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 18 ఛానల్ కే. గిరీశన్ చారిటబుల్ హాస్పిటల్లో నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హత్య చేసి పారిపోయిన కానిస్టేబుల్ జయచంద్రను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. యూ షాక్డ్? నువ్వు ఊహించలేదుగా. యూ ఓన్లీ గేవ్ ఐడియా. ఆసుపత్రిలో ఉన్న ఎస్ఐ చనిపోతే చిన్న కేసు హత్య కేసు అవుతుందని నువ్వే చెప్పావు. అప్పుడే నాకు అర్థమైంది ఈడి బుద్ధేదో చూపిస్తాడని. నీ బొకే తీసుకుని ఎస్ఐని కనవడానికి వెళ్ళింది కాంప్రమైజ్ కనుకున్నావా? కొచ్చి, కోదాడ, కొత్తపేట ఏదైనా ఈ రాజాకు ఒకటే. కానీ విషయం అది కాదు కదా లాయరు. ఇరవై 24 గంటలు పనిచేసే వీడియో కెమెరా నా మొబైల్ ఫోన్ లో ఉంది. ఐ రికార్డ్ అండ్ సెండ్ టు ద కమిషనర్. హీఈస్ మై దోస్త్. రాజా రిటర్న్స్ రా. సర్కిలు పాలకొల్లు దాకా వెళ్ళక్కర్లా. ఇక్కడ ఈ స్టేట్ లో చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ రాజా బ్యాచ్ స్ట్రాంగ్ అని. డబుల్ స్ట్రాంగ్ కాదు, ట్రిపుల్ స్ట్రాంగ్. అన్నా అదిగో వచ్చాడు. నా చిన్న రాజా, భయపడ్డావా? లేదన్నా, నువ్వుండగా నాకెందుకు భయం? అన్న తమ్ముడు కలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్స్ సినిమాల్లో వస్తే అన్నదమ్ములు కలిసి ఓ ఐటమ్ సాంగ్ వేసుకుంటారు. రే, ఈసారి మన ప్రోగ్రాం కొంచెం చేంజ్ చేద్దాం. ఐటమ్ సాంగ్ ఏమీ వద్దు. మన కృష్ణమామయ్య, లిల్లీ టీచరు వీళ్ళిద్దరి కోసం ఒక వెడ్డింగ్ సాంగ్ వేసుకుందాం. ఎలాగూ మనం ఈ ఊరొచ్చిన పని పూర్తయింది కదా మాస్టారు. మీరు ఈ రిపోర్ట్ ని ఎన్సీఎస్ ఇస్తే సరిపోతుంది. తీసుకోండి. బాబు, ఏంటన్నా? నువ్వు కొంతకాలం ఈ పనులన్నీ పక్కన పెట్టి వచ్చి నాతో ఉండొచ్చు కదా. ఐ సారీ ఫాదర్. ఇక నుంచి నా జీవితాన్ని మన భారతదేశం కోసం సమర్పించబోతున్నాను. మై లైఫ్ ఐ సబ్మిట్ టు ఇండియా. నన్ను ఒక ప్రధానమంత్రిగా చూడాలని కోరిక లేదా? ప్రధానమంత్రి? ఎస్, ఇంపార్టెంట్ మినిస్టర్. ఈ స్టేట్ లోనే ఎంతో ప్రధానమైన మినిస్టర్. నేను దాన్ని ఇంగ్లీష్ లో థింక్ చేసి మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. పర్లేదులే, లివ్ ఇట్. చిన్న వీణి నువ్వే చూసుకోవాలి. ఈ దొమ్మీలు గొడవలు పైకే చాలా అమాయకుడు. అది అందరికీ తెలీదు. బాబాయ్, అన్నయ్య అంటే నాకు ప్రాణం బాబాయ్. నేను చూసుకుంటాను కదా. ఎలక్షన్ లో పోటీ చేయాలని అనుకుంటున్నారు గనక అది పూర్తయ్యే వరకు సేఫే. ఇక గొడవలేం జరగవు, నేను గ్యారెంటీ. లాయర్ గ్యారంటీ, నేను గ్యారంటీ. మరి ఇంకేంటి బాబాయ్, మీరు ధైర్యంగా వెళ్ళండి. నీ తర్వాత వస్తాను నాన్న. కృష్ణమామయ్య కేసుని పూర్తిగా కొట్టేయలేదు. ఇప్పుడు వచ్చింది జామీను మాత్రమే. ఆ కేసు గెలిచాక వస్తాను. ఐ విల్ కమ్. వెళదాం. ఇక్కడుంటే ఏదోగా ఉంది. నాన్న వెళ్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. వెరీ సాడ్. నాకు తెలుసులేరా, మీ నాన్న అంతే, నువ్వు అంతే. మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పుకోలేరు. నాన్నా, ఆఫ్టర్ ఆల్ కమిషనర్తో చేతులు కలిపి నన్ను సస్పెండ్ చేయిస్తే నా పని అయిపోయింది అనుకున్నావా నువ్వు? నీ కమిషనర్కి పైన, ఐజీకి, డీజీకి పైన మగాడు ఇంకొకడున్నాడ్రా. గవర్నమెంట్ జీతం కన్నా 4 రెట్లు ఎక్కువ ఇచ్చి నన్ను పోషించడానికి. నన్ను కాదని ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళాడు. ఇదిగో మల్లన్నా, ఒక్క 5 నిమిషాలు ఆగన్నా. మాధవరావు మాస్టర్ వచ్చేస్తారు. ఓకే ఓకే. అరే చిన్న, అన్నకు ఎలక్షన్ లో ప్రాబ్లం, గొడవలేమీ వద్దు. కన్న తండ్రిని కాపాడుకోలేని వాడు ఎలా లాయరు దేశాన్ని కాపాడతాడు? రాజనా, నేను చెప్పు. కొట్టి చంపేయండ్రా. బాబాయ్, మీరు లోపలికి కూర్చొని టీ తాగుతూ ఫైట్ చూడండి బాబాయ్.
వెనక ఎవరున్నారో నాకు తెలీదు. వాడెవ్వడైనా సరే, ఎంత పెద్ద తోపైనా సరే, వాడి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేసిన తర్వాతే ఈ ఊరు వదిలేళ్తాను. ఇది రాజా మాట. దిస్ ఇస్ రాజా వర్డ్. తెలుసుగా, రాజా చెప్పిందే చేస్తాడు, చేసేది మాత్రమే చెప్తాడు. Here no English paper. రాజా గారు, Come on. 2 days. I'm thinking. Smoking my head. 2 questions, no answer. నాకు సహాయం కావాలి, అందుకే పిలిపించాను. రసూల్ మరణాన్ని కృష్ణమామయ్య నెత్తినేయడానికి పోలీసులను ఉపయోగించాలని గిరీశం ఎందుకు ప్రయత్నించాడో తెలుసుకోవాలి. బార్కు వ్యతిరేకంగా ఉన్న మా నాన్నగారి రిపోర్టుని కాజేయడానికి. కానీ హూ ఈజ్ ఏ రసూల్? గిరీశానికి రసూల్కి మధ్య వాట్ ఈజ్ ఏ కనెక్షన్? ఈ రసూల్ గురించి నాకు అంత వివరంగా ఏం తెలీదు. రసూల్ డిగ్రీలో నా క్లాస్మేట్. హీ వాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. పోలీసులు అంటున్నట్టుగా వీళ్ళ మధ్య ప్రేమేమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. బట్ అతను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడని అందరూ అంటున్నారు కదా, దానికి కారణం ఏంటి? ఒకసారి ఇదే ప్రశ్న నేను అతన్ని అడిగాను. అప్పుడేమన్నాడంటే, నేను గిరీశం గురించి తెలుసుకుంది నిజమని నిరూపించగలిగితే స్టేట్ మొత్తం ఉలిక్కి పడుతుంది అన్నాడు. స్టేట్ మొత్తం ఉలిక్కి పడాలంటే 1 మీటు, 2 ఇల్లీగల్ సెక్స్. ఆ గిరీశం కళ్ళు నీ మీద కూడా పడ్డాయా ఏంటి? మనోహర, షీ ఈజ్ ఎ కజిన్ సిస్టర్. రాజా గారు, గిరీశానికి సంబంధం ఉన్న ఈ ఊళ్ళో ఒక జర్నలిస్ట్ ఇంట్రెస్ట్ చూపించే ఒకే విషయం కల్తీ మందు. కల్తీ మందా? యు మీన్ డూప్లికేట్ లిక్కర్? దాదాపు 20 ఏళ్లుగా గిరీశం చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ ఇది. పోలీసులకు చాలా మందికి తెలుసు. కల్తీ మందు వల్ల జరిగిన దారుణాలకు ఇక్కడ సాక్ష్యం లేకుండా పోయింది. పనికొచ్చే సాక్ష్యాలన్నింటినీ గిరీశం నామరూపా లేకుండా చేశాడు. ఒక గ్లాస్ ఫ్యాక్టరీ చాటున ఈ పాముల పర్తిలో గిరీశం డిస్టిలరీ నడుపుతున్నాడు. స్వదేశీ, విదేశీ ఇలా చాలా రకాల బ్రాండ్స్ కి ఎన్నో డూప్లికేట్స్ ఆ డిస్టిలరీలో తయారు కాబడుతున్నాయి. సొంతంగా హార్బరు, 100కు పైగా సొంత ఫిషింగ్ బోట్లు ఉన్నాయి గిరీశానికి. ఆ బోట్లన్నీ జలమార్గంలోనే వెళ్తూ రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కల్తీ మద్యం డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. విదేశాల నుంచి కూడా గిరీశం తాలూకు ఈ కల్తీ మందు దిగుమతవుతోంది. సగానికి సగం పైగా లోకల్ బార్లు మొదలు స్టార్ హోటల్స్ వరకు సప్లై చేయబడుతున్నాయి. ఏమంటున్నారండి మీరు? అసలు దీని గురించి గవర్నమెంట్కి ఏం తెలీదా? గవర్నమెంట్కి దీనికి టైం ఎక్కడుంది? 3 ప్రతిపక్షాలు కదా అసెంబ్లీలో, 2 ప్రతిపక్ష పార్టీలు, 1 అసమ్మతి వర్గం. కానీ నాకు టైం ఉంది మనోహర్. ఈ విషయాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. రే సత్య, ఏంట్రా మినిస్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారట? తెలీదు, వెళ్ళు, నీకోసం అవునా? సింహాద్రి రావయ్యా, మీ మండలం నుంచి ఒక కంప్లైంట్ వచ్చినదే. ఈయన రాజా నరసింహ. పాముల పర్తి నుండి రాష్ట్రం మొత్తానికి కల్తీ మద్యం ఏరులే పారుతాందని ఈయన ఆరోపణ. అయ్యో, ఆరోపణ కాదు సార్, అంతా నిజం, ఫుల్ ట్రూత్. కల్తీ మద్యమా? ఇది అర్థం పర్థం లేని ఆరోపణ. మంచి మద్యం దొరక్కపోతే కదా కల్తీ మద్యం అవసరం వచ్చేది. మీకు తెలుసు కదా, ఒక సీసాకెంత 200 నుంచి 5,000 రూపాయల వరకు ధర ఉన్న మంచి ఒరిజినల్ మద్యాన్ని గవర్నమెంటే జనం కోసం తయారు చేస్తుంది. పైగా తాగుబోతుల కోసం పంచాయతీ స్థాయిలో కూడా బార్లు, బేవరేజ్ అవుట్లెట్ కూడా ఇచ్చాం. రేషన్ కరువు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మందు కరువు రావడానికి మనం అవకాశం ఇవ్వలేదు, ఇవ్వం కూడా. అది మన గవర్నమెంట్ పనితీరు. ఇంకెక్కడ కల్తీ మద్యం ఉంటుంది సార్? అదే నిజమే. తరతరాల నుంచి ఖజానా ఖాళీ అయినప్పటికీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ ఎక్కువ ఆదాయం వచ్చేది మద్యం నుంచే. బట్ ఫ్రమ్ దట్ 10 పైసా ఇస్ నాట్ గోయింగ్ టు గవర్నమెంట్. 50 రూపాయలు కొంటున్న కల్తీ మద్యాన్ని ఒరిజినల్ మద్యం పేరుతో 5,000 రూపాయలకు బార్లలో అమ్ముతున్నారు. ఫర్ దట్ ట్యాక్స్ నో, బిల్ నో. నో ఈయన చెప్పే వాటిల్లో ఒక్కటి నిజం కాదు సార్. ఈ రాష్ట్రంలో అటువంటి ఓ కల్తీ మద్యం తయారీ కేంద్రం ఇప్పటి వరకు లేదు సార్. ఎమ్మెల్యే సార్, దెన్ వై దిస్ మచ్ స్పిరిట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ స్టేట్? సార్, రాజా చెప్తున్న దాంట్లో నిజం ఉందని నాకు అనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ ఇస్తే. ఏంటి సార్ ఇది? వీళ్ళు చెప్తున్నది మన గిరీశం గారి గురించి. రాజాకి గిరీశం గారితో వ్యక్తిగత కక్షలున్నాయి సార్. ఐ నో పర్సనల్. కానీ నాకు పర్సనలే సార్. సార్ మీకు తెలుసు కదా, ఈ నియోజకవర్గంలో గిరీశం గారు వేయించిన 25,000 ఓట్లే నన్ను ఎమ్మెల్యేని చేసింది. నేను, మన పార్టీ ఆయనకి ఎంతగా రుణపడి ఉన్నామో మీకు మేం చెప్తే గానీ తెలీదా? ఏమయ్యా రాజా సార్, ఈ గిరీశం నాకు బాగా తెలిసినోడు. మా పార్టీలో జనాభిమానం ఉన్న ప్రాంతీయ కార్యదర్శి. ఊరికే ఆరోపణ చేస్తే సరిపోదు కదా, సాక్ష్యాలయ్యి.
మా ఇంటెలిజెన్స్ కూడా పట్టుకోలేకపోయిన ఈ ఆరోపణ నిజమని నిరూపించు. అలా చేసినావంటే ఈ మినిస్టర్ చేసి నీ కాడికే వస్తాడో. నేనే వచ్చి నీ మెళ్ళో నంబర్ 1 చేనేత మగ్గంలో తయారు చేయించుకొచ్చిన పట్టు సలవా కప్పుతాను. ఆడు సామాన్యుడు కాదు. ఆ రాజా మనం శివకాశీలో ప్రింట్ చేస్తున్న నకిలీ లేబుల్స్, సీల్స్ వరకు అన్నీ కనిపెట్టి మంత్రికి చూపించాడు. అయితే నువ్వేం బిగుతాండవు? ఎంత మాట అన్నారు బాస్. మంత్రి ఇంటి నుంచి బయట గేటు దాటే లోపలే ఆ రాజాగాన్ని మడత పెట్టి నా జేబులో పెట్టేసుకున్నా. ఎలా? ఆ? మరి ఊరికి గెలిచిన ఎమ్మెల్యేగా ఈ ఛానల్ వాళ్లకు, పత్రికల వాళ్లకు ఇవ్వకుండా వాడు ఆధారాలతో నేరుగా మంత్రి దగ్గరికి వచ్చినప్పుడే నేను ఊహించా వాడికి కావాల్సింది డబ్బేనని. డబ్బుతో కొట్టా. డబ్బుకు పడని వాడు ఈ లోకంలో ఎవడున్నాడు? అని తక్కువ అంచనా ఏకు. శత్రువుగా ఉన్నప్పుడు సంపకూడదు. అన్ని సంపాలన్నా పెంచాలన్నా మనోన్ని చేసుకొని చెయ్యాలా. ఓహ్, ఇదిగో బయటే ఉన్నాడు. మీరక్కడకు వచ్చి వాడి భుజం మీద చెయ్యేసి 4 మంచి మాటలు చెప్పారంటే ఆ రాజా మీ బానిసై పడుంటాడు. దిస్ ఈజ్ ఏ వాటర్ ప్యాలెస్. ఇన్ పాలకొల్లు నో వాటర్ నో ప్యాలెస్. చిన్న అన్నా మనం ఒక ట్యాంక్ పెట్టి అందులో ఒక ప్యాలెస్ కట్టుకుంటే ఎలా ఉంటుంది? సూపర్ ఐడియా అన్న. కదా? ఇద్దరు సరిపోయారు. ఆ, ఆ? ఆ. నమస్కారం నమస్కారం. నమస్కారం. ఐఎమ్ రాజా, రాజా నరసింహ. విఆర్ గిరీశం. దట్ ఈస్ రాంగ్ సార్. విఆర్ గిరీశం కాదు, ఐఎమ్ గిరీశం. చిన్న గ్రామర్ మిస్టేక్. విఆర్ గిరీశం సార్ ఇనిషియల్. ఓ సారీ 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 సారీ. ఇఫ్ ఐ సీ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్ ఐ జంప్ టు కలెక్టింగ్. దట్ ఈస్ ఏ వీక్నెస్. ఇంగ్లీష్ పండితుల సర్కిల్లో గ్రామర్ రాజా అన్న పేరు కూడా ఉంది దీనికి. అది బయటికి తెలియదు అనుకోండి. మిస్టర్ రాజా సార్. మా సార్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. సంతోషం సార్. నిజం చెప్పాలంటే నాతో ఈక్వల్ గా ఉండే వాళ్ళతో మాత్రమే నేను కలిసి బిజినెస్ చేస్తాను. సార్ నాకు కరెక్ట్ అనిపించింది. ఆ, అయితే నేను మాట చెప్పాలి. బిజినెస్ లో చీటింగ్ ఉండకూడదు, చీటింగ్ లో బిజినెస్ ఉండొచ్చు. అయ్యో రాజా, నీకు మా సార్ గురించి ఏమీ తెలియకలా అంటున్నారు. తనతో ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవారు మా అయ్యగారు. ఓహో. ఇప్పుడు చూడు, మన కల్తీ మద్యం తయారు చేసే డిస్టిలరీ అది ఉన్న స్థలం. వీటిని మా అయ్యగారు కొన్నది ఎవరి పేరున? ఎవరి పేరునా? నా పేరున. ఎందుకని? ఎందుకని? నమ్మకం. నమ్మకమే కదా అన్ని వ్యాపారాలకు ఆధారం. చిన్న అన్నా చెయ్యవచ్చుగా. ఇతన్ని నమ్మొచ్చు, బిలీవర్. ఖచ్చితంగా చేయవచ్చన్నా. అయితే గిరీశం గారు, ఈ దొంగ వ్యాపారానికి సంబంధించినవన్నీ ఆ ఊర్లో ఈ ఊర్లో కాదు, పాలకులలో ఉండాలి. మొత్తం 90 స్టేట్ లోనే మనకు పట్టుంది. లోడు దించే స్పిరిట్ మొదలు ఫ్యాక్టరీ, మనుషులు, డబ్బు ఏం కావాలన్నా ఇస్తారు. సార్ ఎంత అడిగితే అంత మొత్తం. బట్ మీరు ఆ మిక్సింగ్ ఫార్ములా నాకు చెప్తే బాగుంటుంది. మనిద్దరం చేతులు కలిపామనుకోండి 5 స్టేట్లు మనవే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ కోట్లలో వచ్చి పడుతుంది. లాభం 50-50. మరి నాకు? నా 50-50. అయితే ఓకే. ఓకే. రండి రండి. మిస్టర్ రాజా, ఇది ఎలా కుదురుతుంది? ఏది? హీరో విలను ఒకటైపోతే నా కథ ముందుకెలా సాగుతుంది? నమస్కారం. అంతేకాదు, విలన్ తో చేతులు కలపడం వల్ల హీరో క్యారెక్టరైజేషన్ దెబ్బతిని ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు? రే మనోహరా, హీరో విలను కొట్టుకోవడం అన్ని కథల్లో ఉండేవిగా. వాళ్ళిద్దరూ ఒకటైతే అదో వెరైటీ. అది ఓకే, మరి జనం ఒప్పుకుంటారా? ఒప్పించాలి. రండి రండి. సార్, ఇదే మన డిస్టిలరీ. కానీ పాలకల్లులో ఈ సెటప్ సరిపోదు. 5 స్టేట్లు గమ్మాలి కదా. ఎమ్మెల్యే గారు భయపడకండి, దట్ ఈస్ హ్యాపెనింగ్. చాలు, హ్యాపెన్స్ అయితే హ్యాపీయే. అన్ని ఇంపార్టెంట్ బ్రాండ్ లేబుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఓ, మరి టేస్ట్ లో డిఫరెన్స్ ఏం రాదా? టేస్ట్ డిఫరెన్స్ ఎందుకుండదు? అందుకే ఆ కంపెనీల నుంచి తీసుకొచ్చే ఫ్లేవర్స్ ని మనం మిక్సింగ్ లో ఉపయోగిస్తాం. ఒక్కో కంపెనీ నుంచి ఎసెన్స్ తెచ్చి పెట్టడానికి మనకి ఏజెంట్స్ ఉన్నారు. అదిగో అవన్నీ అలాంటి బాటిల్సే. బెవరేజెస్ కా? మన బెవరేజెస్ స్టాఫ్ కి వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్. వీటి గురించి మీరు మినిస్టర్ కి చెప్పింది నిజమే. పాత బాటిల్స్ లో ఈ సరుకు నింపి కొత్త స్టిక్కర్, సీలు వేసి మార్కెట్ లో పంపడానికి మొత్తం 50 రూపాయలు ఖర్చు. లాభం 200 నుంచి 500% వరకు. భయంకరమైన తెలివితేటలు ఉన్నాయి. సరే, అయితే మేము బయలుదేరతాం. ఎక్కడికి? గిరీశం బాబు గారి అతిథి మర్యాదల గురించి మీకు తెలియదు అనుకుంటాను. సూపర్ సెటప్ చేసి పెట్టారు. ఇవాళ డాన్స్ చేసేది ఎవరో తెలుసా? ఎవరు? అయ్యో మీడియా, అయ్యో నా పంచ. ఎవరు లేరే? ఎక్కడవాడు మన నోట్లేసి పిలుస్తున్నాడు? ఇక్కడ. ఏంట్రా ఇక్కడ గోలా? ఇక్కడ పోలీసులు రైడ్ చేశారు కదా. రైడా? డాన్సర్ వెళ్ళిపోయింది కదా. నౌషాద్ సార్, ఆ బ్యాక్ డోర్ లాక్ చేశారు కదా సార్.
దేవుడా, కమిషనర్ కూడా వచ్చాడా? దిస్ ఇస్ ద ఒరే జిడ్డు వాసు, నీ పని చెప్పేవరా? అయ్యయ్యా నేను నీలా కాదు, నాకు సిగ్గులజ్జా ఉన్నాయి. కనీసం తలిపైన తీరా. అది కూడా తెలీదా? పోలీసులు బయట తాళం పెట్టి మూసేశారా? ఎందుకు? వెళ్ళి తీసుకురండి. సార్ పద. సార్, ఒక పంచర్ ఇప్పించండి సార్. పోకుండా చూసుకో. అయ్యో. నోరు మూసుకొని పద. ఈ మీడియా వాళ్ళని ఎవరు పిలిచారు సార్? వదలండి, వదలండి. మిస్టర్ కమిషనర్, చూశారుగా ఇలా బట్టలోడు తీసి తీసుకొచ్చారు అందరి ముందుకు మీ పోలీసులు. ఏంటిది? ఏంటి ఇది? ఏంటిది? అన్ని ఛానల్స్ లో ఆన్లైన్ లో ఇప్పుడు ఈ వీడియో క్లిప్పే వైరల్ అవుతాం. మీకు నిజం చెప్పనా? ఇది నేను కాదు, మార్ఫింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, మొత్తం గ్రాఫిక్స్. ఇంకొకసారి చూడండి. ఒంటి మీద ఉన్న అండర్వేర్ కూడా మారలేదు. ఏది? మార్ఫింగ్ అంట. సార్, ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేస్తే నీకేమొస్తుందమ్మా? అయ్యగారు, మన డిస్టిలరీని పోలీసులు వచ్చి సీల్ వేశారు. మంది కాదు, నీదే. నీ పేరు మీద మాత్రమే ఉన్న డిస్టిలరీ. అయ్యగారు, మన దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దీన్నొక సంఘ విద్రోహక చర్యగా భావిస్తూ అనధికారికంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నందుకు గాను సింహాద్రిని పార్టీ నుండి బహిష్కరిస్తాను. అయ్యో, నన్ను బహిష్కరిస్తారా? సింహాద్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చినాడు కాబట్టి పోలీసులు వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. నేను రాజీనామా ఇచ్చానా? నేను నిరపరాధం సార్. ఇట్లాంటి డిస్టిలరీ గురించి ఇంత ఖచ్చితంగా ఎవరిచ్చినారయ్యా సమాచారం? తను తలుచుకుంటే ఒక్క రాత్రిలోగా ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టగలిగే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతనెవరో కాదు, అదిగో చూడండి. మోసం చేసావుగా? అవును, మోసమే చేసింది నేను కాదు, నువ్వు. జనాల్ని మోసం చేసేవాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఏదో ఒక రోజు ప్రజల ముందులా బట్టలు లేకుండా నిలబడాల్సి వస్తుంది. ఎవ్రీబడి కేర్ఫుల్ అబౌట్ దేర్ ధోతీస్. మిస్టర్ ఎక్స్ఎమ్మెల్యే, నీకు గుడ్ న్యూస్. సారు పంపించిన డాన్సర్ నీ గురించి పోస్ట్ పెట్టింది ఫేస్బుక్ లో. ఒక నాటి పోస్ట్. మీటు. అయ్యో, దీనికి నేను ఒప్పుకోను. తెరిచి ఉంచిన గేటు దూకితే ఆ కంప్లైంట్ కోర్టులో నిలబడదుగా. సిట్ ఆర్ స్టాండ్, కోర్టు డిసైడ్. నిన్న ఉదయం అటువంటి డిస్టిలరీ ఈ స్టేట్ లో ఉందని నిరూపించగలవా అని మంత్రి గారు నన్ను అడిగారు. ఐ టేక్ ద ఛాలెంజ్. రాజా చెప్పిందే చేస్తాడు, చేసేది మాత్రమే చెప్తాడు. నేను నా మాట నిలబెట్టుకున్నాను, ఇక సార్ ఆయన మాట నిలబెట్టుకోవాలి. మాట? ఏం మాట? మర్చిపోయారా? మంత్రి గారు కదా, మర్చిపోతారు. ఆల్ మినిస్టర్స్ ఆర్ ఫర్గెటింగ్ డిసీజ్. మీరు కంగారు పడకండి, ఐటమ్ నే తీసుకొచ్చాను. చిన్నా అన్న రెడీగా ఉందన్నా. తీసుకురా. ఇదిగో మంచి నెంబర్ 1 చెప్పి నేయించిన పట్టు శాలువా. ఇదిగో కప్పండి. స్పీక్ 2 గుడ్ వర్డ్స్ అబౌట్ మీ ప్లీజ్. ఈ రాజా నరసింహ మన దేశానికే ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యదక్షులు మన దేశానికి అవసరం. హలో, నిన్నే అడుగుతున్నాను. వాట్సాప్ లో 2 days నుంచి రిప్లై ఇవ్వట్లేదేంటి? ఫోన్ అక్క తీసేసుకుంది. ఎగ్జామ్స్ రేపటి అయిపోతాయి. సరే, లైట్ గా ఒకటిస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి పిచ్చి వేషాలు వేయకు, అక్క చూస్తే చంపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రోజు నేను అడగకుండానే 3 సార్లు ముద్దు పెట్టావు కదా, తర్వాత నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా? ఒక్కటే కదా అడుగుతున్నాను, ప్లీజ్. ఏమండి నేను చెప్పేది? ఇంకొకసారి నిన్ను ఇక్కడ చూశానంటే బయటికి పోరా. రావే లోపలికి. వద్దన్నా. ఇవాళ నేను దాన్ని చంపి దాన్ని రక్తం తాకుండా వదిలిపెట్టను. మిస్టర్ రాజా, తప్పు మనవాడి మీద కూడా ఉంది. అది నా చిన్నాన్ని కొడుతుంటే చూశారు కదా. వీడు ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు తెలుసా? చిన్న? అవునన్నా, అమ్మాయి అంటే నాకు ప్రాణం అన్నా. మనోహర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి కూతురు కావాలని వీడు అడిగినా నేను వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చేవాడు. ఇమ్రాన్ ఖాన్ ఇస్తాడా? ఈ రాక్షసితో ఎలా మాట్లాడతాం? నాకు అది కావాలన్నా. ఏంటి చూస్తారు? వెళ్ళి లాయర్ని మా నాన్నకి ఫోన్ చేయమని చెప్పండి. మా నాన్న ఎందుకు? పిల్లని అడగడానికి వెళ్ళేప్పుడు పెద్దవాళ్ళు ఉండక్కర్లా? మనం పిల్లని అడగడానికి వెళ్తున్న విషయం ఆ భద్రకాళికి ఎలా చెప్పాలి? ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు ధైర్యం వెళ్ళి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసుకోండి. వాసంత అక్కతో నేను మాట్లాడతాను. పద. కానీ మిస్టర్ సూరి, నువ్వు ఈ విషయాన్ని ఎలా చెప్తావు? వాసంతికి ముఖం వంక చూసి చెప్తే మొహం పగలగొడుతుంది. అందుకే వాయిస్ మెసేజ్ పంపిస్తాను. ప్రియమైన వాసంతక్కకి, మన రాజా నరసింహ రేపు ఉదయం మన ఇంటికి పెళ్లి చూపులకి వస్తున్నారు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి కొంచెం సహకరించక్క. వెళ్ళిపోయింది.
ఎలాగుంది? ప్రాబ్లం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ లేవు. ఏదో ఆవేశంలో అనేసారు. నిజంగానే వీళ్ళందరూ కట్టుకొచ్చేసారు దేవుడా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేనున్నాను కదా. ఆ? హ. సడన్ అరేంజ్మెంట్స్ నాట్ గుడ్. అనుకున్న విధంగా సెటప్ చేయడం కుదరలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అదేంటి మొహంలో సంతోషమే లేదు? సూర్య అన్ని విషయాలు చెప్పాడు కదా. అమ్మో, నేను దొరికిపోయేలాగున్నాను. ఒక శారీ కట్టుకొని వస్తే బాగుండేది. దిస్ ఈజ్ ఎ మనీ అన్న, ఓల్డ్ కింగ్, ఎక్స్ రౌడీ లైక్ మై ఫాదర్. ఆస్తి, డబ్బు, కుటుంబం ఇవన్నీ చూస్తే పాలకులలో కొండ మీద కూర్చున్న 100 గర్ల్స్ విల్ స్టాండ్ ఇన్ లైన్ 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 లైన్. బట్ వాట్ టు డూ? లవ్ స్టోరీ. భాషాపరంగా కొన్ని తేడాలు ఉండొచ్చు, దాన్నేం పట్టించుకోవద్దు. కొంతకాలం పోతే వీ విల్ మేనేజ్. వై థింక్? పెళ్లి ఇప్పుడే ఖాయం చేద్దాం. ఏమనుకుంటున్నావు నా గురించి? పెళ్ళంటే ఎగేసుకొని ఒప్పేసుకుంటానా? హ, నన్ను చేసుకోవాలంటే ఇంకో జన్మెత్తాలి నువ్వు. అయ్యయ్యో, నేనా? నిన్న? దేవుడా. అయ్యో, నువ్వు తప్పుగా అనుకున్నావు. పెళ్లి కొడుకు నేను కాదు. నాకింకా పెళ్లి రాలేదు, ఇప్పట్లో రాదు కూడా. నేను ఇంగ్లీష్ చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకునేవాడిని. అప్పుడు అది జరగలేదు. కానీ ఇప్పుడు ఎవరైనా బ్రిటిష్ రాజు కూతురు వచ్చి అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. కానీ నేను ఇప్పుడు వచ్చింది నా తమ్ముడు చిన్నా కోసం, మీ చెల్లెలు మీనాక్షిని అడగడానికి. ఏయ్, ఈ ఆకతాయదవని నా చెల్లెలికిచ్చి పెళ్లి చేయాలని చూస్తే కత్తికో కండగా నరికేస్తాను. మిస్ వాసంతి, హూ ఐ యామ్ యు డోంట్ అండర్స్టాండ్. నాకు తమ్ముడున్నాడు సూర్య, మై ఓన్ బ్లడ్. వాడు కోరుకున్నది ఓ రాక్షసుడి కూతుర్ని. వాణ్ణి ఎదిరించి చెప్పిన టైంకు, చెప్పిన చోట, పెట్టిన ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేశాడు ఈ రాజా. అలాంటి నాతో వాదిస్తావా? అంత అహంకారమా నీకు? ముందు ఇక్కడి నుంచి పోండ్రా బయటికి. పదరా వెళ్దాం. ఓకే అన్న. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. ఇంటికొచ్చిన అతిథులతో ఎలానా ప్రవర్తించేది? ఇది ఆడాళ్ళు చేసే పనా? ఛే 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 ఛే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ కంట్రీ టాక్. చిన్న అన్నా, మనకిది కుదరదు. ఆ అమ్మాయి వద్దు. తనను అపార్థం చేసుకున్నారు సార్. ఆ వాసంతి ఎవరో ఏంటో తెలియదు కనుకనే మీరు ఇలా మాట్లాడుతున్నారు. తనెవరికీ తెలీదు, తెలుసుకునే అవకాశమూ ఇవ్వలేదు. 7 ఏళ్లప్పుడు ఆడిపాడే వయసులో చేజారిపోయింది తన జీవితం. 2 పిల్లల్ని అనాథల్ని చేసే అమ్మ కూడా పోయింది. పోషించడం, చదివించడం నాకు సాధ్యమైనంత నేను చేశాను. పట్టుదల ఎక్కువగా ఉండేది వాసంతికి. ఎవరి సహాయం లేకుండా బతకాలనే పట్టుదల. చిన్నప్పటినుంచి తను చెయ్యని పనంటూ లేదు. ఇంటి పనుల నుంచి కూలి పనుల వరకు తను జీవితంతో పోరాడింది. పిచ్చుక కూడబెట్టినట్టు కూడబెట్టి అన్నీ స్వయంగా కొనుక్కుంది. ఏ మనిషి అయినా జీవితంలో అన్నిటికన్నా సంతోషంగా ఉండే రోజు వాళ్ల పుట్టినరోజే కదా. పాపం ప్రతి పుట్టినరోజుకి వాసంతి మదిలో మెదిలేవి చెల్లా చెదురై రాలిపడుతున్న తన తండ్రి శరీర భాగాలు. అలాంటి జ్ఞాపకాలతో ఒక్కొక్క రోజు గడుపుతున్న ఆ అమ్మాయి ఇలా కాకుండా మరెలా ప్రవర్తిస్తుంది సార్? చిన్న, వాసంతికి జీవితంలో ఒకే లక్ష్యం ఉంది, ఒకే స్వప్నం ఉంది. అది మీనాక్షి. తనేదన్నా తప్పుగా మాట్లాడితే అది మీనాక్షి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతోంది. తప్పు చేశాను, తప్పు జరిగిపోయింది. వెరీ 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 రాంగ్. అవునన్నా, మనం సరిగ్గా కనుక్కోకుండా తొందరపడ్డాం అనుకుంటా. ఏమైనా నేను వాసంతిని ఒకసారి కలుస్తాను. వద్దన్నా, నువ్వు మళ్ళీ నా కోసం అక్కడికి వెళ్ళి తలదించుకోకూడదు. ఇది సెట్ అవదన్నా, వదిలేద్దాం. నా చిన్న కోసమేగా. ఏంటి? డోంట్ యాంగ్రీ. నేను గొడవ పడటానికి రాలేదు. మూర్తిగారు చెప్పాకే నాకు అన్నీ తెలిసాయి. సానుభూతి కోసమైతే వద్దు, నాకది ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఇంత చిన్న వయసులోనే నువ్వు పడరాని కష్టాలు పడ్డావని మూర్తిగారు చెప్పారు. కానీ అంత మాత్రాన చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులు అనుకోకూడదు.
నీ మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు నీ మీద చాలా గౌరవం పెరిగింది. ఎందుకో తెలుసా? యు ఫైట్, ఐ ఫైట్, వీ ఫైట్. ఐ లవ్ ఫైటర్స్. నేను చెప్పేదైతే పట్టించుకోవద్దు. ఐఎమ్ స్టోరీలెస్ మ్యాన్. మనసులో అనిపించింది బయటకు అనేస్తానంతే. ఎప్పుడు గొడవలు, దొమ్మిలు, ఇలాంటి పంచాయతీలతోనే నా జీవితం గడిచిపోతుంది. కానీ నా చిన్న అలా కాదు. 13 ఏట పాలకొలుకెళ్ళినప్పుడు ఒక వీధి కుక్క ఉన్న విలువ కూడా నాకు లేదు. అలాంటి నన్ను మణి అన్నే ఆదరించాడు. ఆయన కుటుంబంలోనే కాదు, జీవితంలోనూ చోటిచ్చాడు. నేనక్కడికి వెళ్ళినప్పుడు 4 ఏళ్ల పిల్లాడు చిన్న. ఆ రోజు చిన్న నా వేలు పట్టుకుని నడుస్తూ ఇప్పటి వరకు ఆ చేయి వదలలేదు. రాజా అన్న అని వాడు పిలిచేది కేవలం నోటితో మాత్రం కాదు, మనసుతో. చిన్నప్పుడు వాడికి ఏదైనా మణి అన్న కొనిపెడితే ఇది అన్నయ్యకే అని దాచిపెట్టేవాడు. ఎవరన్నా అడిగితే అన్నయ్యకు నేను మాత్రమే ఉన్నాననేవాడు. ఈ రోజుకి ఓ నీడలా నాతో నడుస్తూనే ఉన్నాడు, ఏది అడగకుండా, ఏది ప్రశ్నించకుండా. ఐఎమ్ ఏ బ్లడీ ఫూల్. వాడి కోసం అంటూ ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయాను. ఇంతవరకు నేను సంపాదించింది, ఇక సంపాదించబోయేది అన్ని వాడి కోసమే, నా చిన్న కోసం. మా పాలకొల్లు వాళ్లకు అలవాటు ఉంది. నమ్మి వెంట వచ్చిన వాళ్ళని ప్రాణమైనా ఇచ్చి కాపాడతాం, ఎప్పటికీ వదిలిపెట్టాం. రా, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా, మీనాక్షిని నా తమ్ముడికిస్తావా? నేను చూసుకుంటాను, ఏ లోటు రాకుండా, ఓ రాజ్కుమార్లా. జామీన్ దొరికినాదా? ఏం చెప్పమంటారు అయ్యగారు, ఏదో రకంగా బయటపడ్డాను. నువ్వు పెట్టే నీ మళ్ళా తెచ్చా. అయ్యగారు, మనం అద్దెకిచ్చిన బిల్డింగ్లోనే కల్తీ మద్య కేంద్రం వేరే వారు నడుపుతున్నారని కోర్టును నమ్మించి బతికిపోయాం. కానీ ఆ తెలివి నాది కాదు, నా లాయర్ది కాదు. ఎవరిది? పీకే ప్రవీణ్ కుమార్ పూర్తి పేరు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ తెలిసింది పీకేగానే. ఒక పొలిటికల్ కింగ్ మేకర్. రండి సార్. మా అయ్యగారు నమస్కారం. ఖచ్చితంగా ఓడిపోతాం అనుకున్న స్థానాల్లో కూడా పొలిటికల్ గేమ్తో పీకే గెలిపించగలడు. ప్రతిపక్షంతోనే ఉన్నాడు. నేను డబ్బులు ఎరవేసి తీసుకొచ్చాను. మన పద్ధతులన్నీ కాస్త వివరంగా చెప్పండి మా అయ్యగారికి. అలాగే సార్. వచ్చే బై ఎలక్షన్లో సింహాద్రి గారు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడిని అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని ఒక ఆలోచన. అయ్యో అయ్యగారు, పేరుకే ఎమ్మెల్యే, ఆ విషయాలన్నీ నిర్ణయించిన మనమే కదా. ఏమంటారు? సింహాద్రి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆహా, పాములపర్తి నియోజకవర్గంలో ఈసారి పోటీ చేసేది నేనే. విఆర్ గిరీశం. మీరేనా? కొంచెం ఇలా రండి చెప్తాను. గిరీశం గారు, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన పద్ధతులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఏంటిది? మీరు మూసుకుంటారా? ఇంతవరకు నన్నే లీడర్ అన్నారు కదా సార్. అన్నాను. ఇక నుంచి నాకు ఒక్కరే లీడర్, ఆయన గిరీశం గారు. సార్, నాకు తెలిసి జనంలో మీకు ఒకే ఒక్క నెగిటివ్ ఉంది, అది ఆ బారే. ఆ బారు మూసేసిన తర్వాతే మీరు ఎన్నికల్లో నిలబడాలి. ఆ మాట కూడా నిజమే. కరెక్ట్. ఇదిగో సింహాద్రి, మీ మనుషులందరినీ, పార్టీ కార్యకర్తల్ని గిరీశం గారి కోసం రంగంలో దించాలి. నేను దించను పో. సింహాద్రి, దించుతా. ఎన్నికల ప్రచార సభ జన ప్రళయం కావాలి. తెలుసు కదా, మన పాములపర్తికి బై ఎలక్షన్ వస్తుంది. ఈసారి మన దేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా? ఎవరు? విఆర్ గిరీశం. అయ్యయ్యో, వాడికి ఇక్కడ ఎవరు ఓట్లేస్తారు? అలా అనకండి రాజా సార్, అతనికి ఊళ్ళో ప్రజాభిమానం బాగా ఉంది, అతను గెలుస్తాడు. అది పాయింటే కదా. నా డిటెక్టివ్ బుర్రలోకి ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. అనుకోని ట్విస్ట్, అదే మాసు, అదే క్లాసు. బట్ మిస్టర్ రాజా ఓకే చెప్పాలి. ఏ విషయంలో? పాములపర్తి నియోజకవర్గంలో విఆర్ గిరీశానికి ప్రత్యర్థిగా మన రాజా నరసింహ పోటీ చేయాలి. మంచి ఐడియా. నువ్వు ఎలాగూ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు కదా, అదేదో ఇక్కడి నుంచే మొదలెట్టు. అవునన్నా, నవ్యాంధ్ర ప్రజాసేన జెండా ఇక్కడ కూడా ఎగిరితే బాగుంటుంది. ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు కాదు చిన్న. పోటీ చేస్తే మనం గెలవాలి. దానికి తగ్గ పలుకుబడి ఇక్కడ ఉంటుందా అన్నదే. ఇంతకీ పలుకుబడి అంటే? మనమంటే అభిమానం. మిస్టర్ రాజా ఏంటిలా అంటున్నావు? అభిమానం లేదనా? ఈ ఊళ్ళో నీ మీదున్న ప్రజాభిమానం అన్కంపిటబుల్. అది మరెవ్వరికీ లేదు. ది స్టేట్ పీపుల్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థికే వాళ్ళు ఓట్లేస్తారు. మనమే గెలుస్తామని వాళ్ళకు బాగా నమ్మకం కలిగించగలిగితేనే. కలిగిస్తాం కదా. అంటే గిరీశం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి అదే రోజున అంతకన్నా ఎక్కువ జనాన్ని పోగు చేసి మన రాజా నరసింహ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తాడు. అలా ఎలా జరుగుతుంది? మన దేశం పార్టీకి ప్రజాభిమానం ఉంది,
వాళ్ళు పిలిస్తే జనం వస్తారు, మనం పిలిస్తే ఎవరు వస్తారు? మీరు ఇంకా ఏ లోకంలో ఉన్నారు? 300 రూపాయలు ఇస్తే జనం ఎంతమంది అయినా పరిగెట్టుకొస్తారు. డబ్బులిస్తే జనం వస్తారు, కానీ దే హ్యావ్ నో ఓట్స్. మనకు కావాల్సింది ఓటర్స్, వాళ్ళు వేసే ఓట్లు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ దట్ యూ పీపుల్ డోంట్ వరీ, దేర్ ఆర్ మెనీ 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 వేస్. వేల సంఖ్యలో వచ్చే ఒరిజినల్ ఓటర్స్ ముందు నేను ఎన్నికల్లో నిలబడుతున్నట్టుగా ప్రకటించబోతున్నాను. పావులపర్తి బై ఎలక్షన్లో మన దేశం పార్టీ యొక్క కొత్త అభ్యర్థిని అభిమానపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ రాష్ట్రానికి ముద్దుబిడ్డ, పేదల పాలిట పెన్నిది, మీ అందరి ప్రియతమ నాయకుడు శ్రీ విఆర్ గిరీశం. నమస్కారం. నమస్కారం. ఇలా రండి సార్. రండి సార్. సోదర సోదరిమణులారా, ఎంతో కాలంగా నా మనసును బాధ పెట్టే ఒక విషయం ఉండదు. అది స్కూల్కు దగ్గరగా ఉండే నా బార్. ఈ సుదినాన శాశ్వతంగా ఆ బార్ని మూసేయాలని నేను నిర్ణయం తీసుకుంటాండా. అంతేకాదు, మూసేసే బార్కి బదులుగా ఆడ నేను ఒక ఉచిత తాగునీటి సరఫరా కేంద్రాన్ని తెరవాలనుకుంటాను. ఒక్కో ఇంటికి ప్రతిదినం 5 లీటర్లు ఉచిత తాగునీరు. అదే నా జీవితాశయం. ప్రజలారా, మీ ప్రియాతి ప్రియమైన ఈ విఆర్ గిరీశాన్ని ఓడించాలంటే మళ్ళీ ఒక కొత్త అవతారం ఈ భూమి మీద భగవంతుడు ఎత్తవలసి ఉంటుంది. ఏంటిది? సోదర సోదరీమణులారా, ప్రతి యుగంలోనూ అవినీతి రాక్షసులు ఎక్కువైనప్పుడు దేవుడు ఒక్కో అవతారం ఎత్తాడు. ఇప్పుడు అవినీతి ప్రతిరూపమైన విఆర్ గిరీశాన్ని ఎదిరించడం కోసం దేవుడు ఎత్తిన 11వ అవతారమే ఇక్కడ నించున్న రాజా నరసింహ. హలో, నువ్వు మాత్రం అటెందుకు రాలా? గిరీశం గారంటే అభిమానం వల్ల. ఆ అభిమానం వల్ల నీకేం ఉరుగుతుంది? రోజుకి 1000 రూపాయలు ఇస్తారు. నీ ఛానల్ ను రాజాన్న మొత్తం కొనేసాడనుకో. పార్టీ మార్చేసా, నేను అఫీషియల్ కెమెరామన్. ప్రియమైన సోదరులారా, గడిచిన 4 ఎన్నికల్లోనూ మీరు గెలిపిస్తూ వచ్చిన ఆ మన దేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం ఏం చేసింది? 4 వైపులా నీళ్లతో నిండి ఉన్న ఈ దీవికో వంతెనుందా? ఇక్కడ విద్యాభ్యాసానికి సౌకర్యం ఉందా? రవాణా సౌకర్యం ఉందా? ఆసుపత్రి సౌకర్యం ఉందా? దే గివ్ వాట్ యు ఐఎమ్ ఆస్కింగ్. ఈ నియోజకవర్గంలో నేను ఒక పక్కా వంతెన నిర్మిస్తాను, అభివృద్ధికి ఆనవాలుగా. ఏ బ్రిడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ దేశం రూపురేఖల్ని మార్చేస్తాను. ఏ చేంజ్ ఫేస్ ఆఫ్ దిస్ కంట్రీ. గిరీశం గారు అంటున్నారని విన్నాను, ఒక్కో ఇంటికి 5 లీటర్ల మంచినీళ్ళు ఇస్తారట. దానివల్ల మన సమస్యలన్నీ తీరిపోతాయా? లేదు. నేను మీకు వాగ్దానం చేస్తున్నది ఒక మంచినీటి తయారీ ఫ్యాక్టరీ, ఏ హ్యూజ్ వాటర్ ప్లాంట్. మీకు అక్కడ ఉద్యోగం వస్తుంది, అవసరమైనంత మంచినీరు వస్తుంది, మిగిలిన మంచినీళ్ళని అమ్మితే మనకు డబ్బు వస్తుంది. అందుకు బదులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నది, గత ఎన్నో సంవత్సరాలుగా మీరు వృధా చేసుకున్న అమూల్యమైన మీ ఓటుని. ఈ ఉప ఎన్నికల్లో గిరీశం గారికి పోటీగా నేను నిలబడుతున్నాను. రాజా ఏం చేస్తున్నాడు? ఎన్నికల్లో జనానికి నెరవేర్చలేని వాగ్దానాలు చేసే అభ్యర్థులే ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటారు. మిస్టర్ రాజా, ఏంటి కాలుగాలిని పిల్లలా తిరుగుతున్నావు? ఏదో ఆవేశంలో అనేసా, పొరపాటైపోయింది. నువ్వు సర్వసాధారణంగా పొరపాటు చేస్తూనే ఉండడం వల్ల ప్రస్తుతం చేసిన పొరపాటు ఏంటో అర్థం కాక చచ్చిపోతున్నా. సరే, నువ్వు పొరపాటు లేకుండా చెప్పదలుచుకున్నదేంటి? అదే జనం కోసం మంచినీళ్ళ ఫ్యాక్టరీ కడతానని చెప్పింది. ఆ సెంటెన్స్ లో పొరపాటు ఏం కనిపించట్లేదు. ఏ బుద్ధి తక్కువ నావెలిస్టు. Yes, please. ఐ హియర్ వాటర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్, బట్ ఐ నో సీ వాటర్ ప్లాంట్. ఇక వాటర్ ప్లాంట్ ఎక్కడ కడతాం? అయ్యో, అది జరగకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నో రికార్డింగ్, సీక్రెట్ స్పీకింగ్. సారీ సార్. రాజా సార్, yes, I need to talk with you. what matter? Just a minute, I will tell you. 1 minute. విషయం అంతా తెల్లోడికి అర్థమైపోయింది. సంధిపత్రం రెడీ చేసి ఉంటాడు. సంధిపత్రం ఏంటి? అదిగో ఆడి చేతిలో ఎంత పొడుగుంది కదా. రాజాగారి సంధిపత్రంతో తెల్లోడికి ఏంటి సంబంధం? నీకు అర్థం కాలేదా? మన వాళ్ళు సంధి చేసుకుని వెళ్ళిపోతారు, కానీ తెల్లవాళ్ళు ఉన్నారే సందులో పేచీ పెట్టారు. అవునా? మనోహర్, సెర్చ్డ్ స్ట్రింగ్ సర్కిల్ బై లెగ్. ఎప్పుడు? ఎలాగా? ఈ తెల్లోడు ఎవడో తెలుసా? అని మీకు అమ్మేసిన డబ్బుతో బంగారం కొనేశాను, ఇప్పుడు వెనక్కిమ్మంటే. అది కాదురా,
ఈ తెల్లోడు ఇంగ్లాండ్ లో పెద్ద శానిటరీ ఇంజనీర్. అంటే ఈ వాటర్ ప్లాంట్ పని మొత్తం ఇతనికి తెలుసు. నేను చెప్పింది బ్రహ్మాండమైన విషయం అని వీడు అంటున్నాడు. నేను చెప్పానుగా బ్రహ్మాండమైన విషయం అని. ఇంతకీ విషయం ఏంటి? చెప్తా విను. ఈ మొత్తం నియోజకవర్గంలో పైకప్పు గల 5,000కు మించిన ఇళ్లున్నాయి. ప్రతి వర్షాకాలంలోనూ ఆ ఇళ్ల చూరుల గుండా పోయే వాన నీటిని కలెక్ట్ చేస్తే 500 కోట్ల లీటర్ల నీళ్లు సేవ్ అవుతాయి. ఆ నీళ్లని మనం ప్లాంట్ కు తీసుకొచ్చి క్లీన్ చేసి లీటర్కి 4 రూపాయల చొప్పున అమ్మితే 2,000 కోట్ల రూపాయలు. ఖర్చులు 1000 కోట్లు తీసేయి. మిగతాది ఎంతుంది? 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి నేను ఖర్చు పెడతాను. సూపర్. ఈ ఐటమ్ ఒక్కదాంతో మన ప్రచారం అద్దిరిపోద్ది. డన్. ఏవైనా అయ్యగారు, చివరకు వాడు చెప్పిన వాటర్ ప్లాంట్ సూపర్. ఆ ఒక్క మాట పట్టుకొని వాడు దున్నేస్తున్నాడు అనుకోండి. కనీసం ఒక్క పార్టీ మద్దతు కూడా లేని అభ్యర్థికి ఇంత మీడియా సపోర్ట్ రావడం ఇదే మొదటిసారి. అయ్యగారు, వాడు చెప్పే దాంట్లో ఏదో ఒక అట్రాక్షన్ ఉందండి. ఏంటది? వాడి ఆ వాటర్ ప్లాంట్ గురించి ఇతర రాష్ట్రాల నుంచి సీఎం ఆఫీస్ కి ఫోన్ చేసి అడుగుతున్నారట. ఓహో. సీఎం కూడా అది మా రాష్ట్ర విధానంలో ఒక భాగం అన్నారట. రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రచారంలోనూ మార్కెటింగ్లోనూ మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. దానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఒక 3,000 కోట్ల రూపాయలు గనక ఉంటే అయ్యగారికి ఒక పెద్ద విగ్రహం చేయించి ఇక్కడ పేదవాళ్ల మధ్య నిలబెట్టి ఉండేవాళ్ళం. అది చూసి ఆనందించి వాళ్ళు ఓట్లేస్తారు కదా. అయ్యో, మన నియోజకవర్గం సిటీ కాదు, అవును. విలేజ్ కదా. అవును. అందుకని ఇక్కడ సామాన్య ప్రజల అవసరాలను తెలుసుకొని ముందు మనం తీర్చాలి. కరెక్ట్. అలా అయితే ఈ ఊళ్ళో ఉన్న సామాన్యులైన పేద ప్రజల మానసిక ఉల్లాసం కోసం అందరినీ కూడగట్టి హాయ్లాండ్కి తీసుకెళ్లి జలకాలు ఆడిద్దామా? నిన్నేసేసి జైలుకెళ్తా. మాజీ ఎమ్మెల్యే అని మర్యాద ఇచ్చా. కొట్టనంటున్నా. తప్పకా. సార్, అది ఈ సామాన్య ప్రజల మనసు గెలవాలంటే నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది. ఒక్కో కుటుంబానికి ఒక 5 కిలోల రైస్, స్కూల్ కు వెళుతున్న పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు, అలాగే బ్యాగ్స్, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు ఒక్కో సైకిల్. ఇదేలా ఉంది? పీకే, అలా చూడు. ఏంటి? ఆ రాజా విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నాడు. ఎక్కడ చూసినా వాడి ఫోటో, వాడి సింహం. అబ్బే, ఏం భయపడకు. నమస్కారం. ఈయన పార్టీ అభ్యర్థి. నమస్కారం. నమస్కారం తల్లిలారా. నమస్కారం. డాన్స్ చాలా బాగుంది. డాన్స్ నెక్కర్తో డాన్స్ చేస్తారు మీరు టీవీలో చూసాం మేము. సూపర్ గా చేశారు. తెలుసు తెలుసు. తల మార్పింగ్ చేశారు. బాగుంది. సిగ్గు లేకపోతే భలే మాట్లాడుతున్నారు కదా. వెనక్కెళ్ళు. రండి సార్. అక్కడికే వస్తున్నాం. ఎక్కడికో బయలుదేరినారు? మేం పక్క ఊరు దాకా వెళ్తున్నాయి. తెలుసు కదా, మీ బాబు గారే ఇక్కడ నిలబడుతున్నారు. అది మాకు తెలిసిన విషయమే కదా. మా అయ్యగారు వట్టి చేతులతో వచ్చారనుకున్నారు మిమ్మల్ని చూడడానికి. ఏది 5 కిలోల రైస్ బ్యాగ్ తో సహా వచ్చారు. అయ్యో వద్దండి, అటు చూడండి. 1.5 బస్తా బియ్యం రాజాగారు అయితే ఇంకోటి ఉంది, అది ఇవ్వండి. బుక్స్ మీ పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు తీసుకోండి. 2 బుక్స్ రాజాగారు పంపించారు. సైకిల్, పచారీ సామాను, గ్యాస్ స్టవ్, సిలిండరు ఇవన్నీ పెట్టుకోవటానికే చోట్లేదయ్య. ఇల్లు తప్ప మిగిలిన రాజా ఇచ్చేసి వెళ్ళాడు. అవన్నీ తీసుకోండి, కానీ ఓటు మాత్రం గిరీశం అది మీరు గారికి. చెప్పాలా ఏంటి? మరి మేము వెళ్ళొస్తాం. మంచిది. బయలుదేరండి. ప్రతి ఓటు రాజాకే. రాజా గుర్తు సింహం, అయ్యగారు గుర్తు గుర్రాన్ని చీల్చి చెండాడి మింగేసేలా ఉంది. ఆగండి. ఆపండి ఆపండి ఆపండి. అయ్యగారు, ఆ ఇంట్లో ఎవరో చనిపోయినట్టున్నారు. వెళదాం. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. పదండి. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అక్కడికి వస్తే మొదటికే మోసం వస్తుంది. నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి చావు. మీరు పదండి సార్. తప్పుకో, వెనకండి వెనకండి వెనకండి. ఇది అన్యాయం. ఇతను మనకంటే ముందే ఇక్కడికి వచ్చేసాడు. నిజంగానే సింహంలా ఉన్నాడేంటి? ఇఫ్ ఐ స్టాండ్ ఎలక్షన్ ఐ ఫెయిల్ సార్. రాజా, ఎందుకు అలా అనిపించింది? నాకెన్నో ఏరియాల రాజకీయాలు తెలుసు. ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇక్కడికి వచ్చాకే అర్థమయ్యాయి. కంప్లీట్ ఓటు బ్యాంక్. మొత్తం ఓట్లలో సగం ఖచ్చితమైన పార్టీల ఓట్లు, 30% సామాజిక వర్గం ఓట్లు, ఇక మిగిలిన 20% నిష్పక్షపాతమైన ఓట్లు. అయితే అవి చాలా కాలంగా ప్రజాబలం ఉన్న గిరీశానికే పడతాయి. ఐ నో హోప్. ఇప్పుడు ఏం చేద్దాం? దానికి ఒకటే దారి. గిరీశం ప్రజాబలాన్ని తగ్గించాలి. అది ఎలా సాధ్యమంటే, ఒక మనిషి తలుచుకుంటే మనకు సహాయం చేయగలడు. మూర్తి గారు ఇంకా గుర్తుపట్టలేదా? కానిస్టేబుల్ జయచంద్ర. మై బాయ్స్ స్కెచ్డ్ అండ్ పిక్డ్ హిమ్. రసూల్ని లారీతో గుద్ది చంపింది ఇతనే.
రసూల్ని చంపమని గిరీశమే వీడికి చెప్పాడు. కానీ గిరీశం ఎందుకు రసూల్ని చంపించాడో వీడికి తెలీదు. కావాలంటే గిరీశాన్ని ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు, బట్ కుదరదు. మోటివ్ లేనిదే కేసు నిలవదుగా. ఒక్క పాయింట్ దొరికినా చాలు, దాంతో మనం గిరీశాన్ని మూసేయచ్చు. ఎలక్షన్లో రాజా మెజార్టీతో గెలుస్తాడు కూడా. సార్ మనకది ఇప్పుడు నేనేం చేయలేను కదా, మీరు తలుచుకుంటేనే జరుగుతుంది. మూర్తి చూడు, చంపబడ్డ రసూల్ కాల్ హిస్టరీ ఇది. రసూల్ ఫ్రీక్వెంట్గా కాల్ చేసిన నంబర్ ఇక్కడ మార్క్ చేస్తుంది. ఈ నంబర్ మీకు బాగా తెలుసు. చంపబడ్డ రోజు కూడా కాల్ వెళ్ళింది. లిజీ మీ ఒక్కగానొక్క కూతురు, గిరీశం హాస్పిటల్లో నర్సు. లిజీ నంబరే ఇది. ఐ ఆమ్ రైట్? రాజా సార్, ఆడైనా మగైనా నాకు తనే ఉంది. గిరీశం గురించి నాకు బాగా తెలుసు. తను నా కూతుర్ని చంపేస్తాడు. మూర్తి, నీకు వేరే గత్యంతరం లేదు, చెప్పి తీరాలి. లిల్లీ టీచర్ గారి కూతురు అమల, గీత, రసూల్ అందరూ ఒకే చోట చదువుకున్నారు. ఒకరోజు గీత ఉద్యోగం చేస్తున్న చోటికి రసూల్ వెళ్ళాడు గీతను కలవడానికి. గిరీశం గురించి రసూల్ ఆ రోజు నాకు చాలా విషయాలు చెప్పాడు. గిరీశం చేస్తున్న అన్ని వ్యాపారాలు కేవలం బయట ప్రపంచం కోసమే. వాడు ప్రమాదకరమైన మనిషి సార్. మనుషుల అవయవాల్ని అమ్ముకోవడమే వాడి మెయిన్ బిజినెస్. గిరీశం చారిటబుల్ హాస్పిటల్ ముసుగులో ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజల కోసం అతను ఉచితంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తాడు. అందులో వాళ్ళకి కావాల్సిన అవయవాలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన వాళ్ళని ఏదో ఒక ఎమర్జెన్సీ పేరు చెప్పి డాక్టర్ ఋషి అడ్మిట్ చేయించి సర్జరీ చేస్తాడు. వాళ్ళకి కావలసిన అవయవాల్ని సురక్షితంగా బయటికి తీసాక పాపం వాళ్ళని అలాగే పంపించేస్తారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీసేస్తారు. ఈ విషయాలని కనిపెట్టిన రసూల్ ఒకరోజు ఎవరికంటా పడకుండా డాక్టర్ ఋషి క్యాబిన్లోకి వెళ్ళాడు. కొంత కాన్ఫిడెన్షియల్ డేటా కాపీ చేశాడు. గీత, ఇందులో ఫుల్ హిస్టరీ ఉంది. ఎవరెవరి నుంచి ఆర్గాన్స్ తీశారో, వాటిని ఎవరెవరికి అమర్చారో, ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ ఎన్నున్నాయో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో నెక్స్ట్ ఆర్డర్ కోసం మార్క్ చేయబడ్డవి ఎవరైనా పేషెంట్స్ లో దొరికితే రిషి విల్ గో ఫర్ సర్జరీ. బట్ నేను నువ్వు ఎలాగైనా ఇదంతా షూట్ చేసి నాకు ఇవ్వాలి ప్లీజ్. ఇందులో కెమెరా ఉంది, బీ కేర్ఫుల్. ఆ రోజు నేను రసూల్ని చివరిసారిగా చూశాను. ఆ రాత్రి అతన్ని చంపేశారు. బట్ అతనికిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఐ షాట్ ఎవ్రీథింగ్. కొద్ది రోజులకే కాత్యాయని చనిపోయింది. నా కూతురు మంచాన పడ్డ రోజే మీరు దాన్ని చూశారు కదా, మీతో కలిసి ఆడింది కదా. ఒక్కసారి నా బిడ్డను చూడండి, ఒక్కసారి లే తల్లి, కళ్ళు తెరు తల్లి, కళ్ళు తెరు. ఇందులో ఉన్నాయి సార్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అన్ని నేరాల రికార్డ్స్. థ్యాంక్ యూ. ఇది చాలు కమిషనర్ గారు. దీంతో వాళ్ళ బండారం బయట పెట్టొచ్చు. ఇప్పుడు గిరీశాన్ని అరెస్ట్ చేద్దామా? నో, వాడు బయటే ఉండాలి. బయటే ఉండి ఆట చూడాలి. ఇప్పుడు చూస్తాడు రాజా ఆట, ఏ రియల్ ప్లే. రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న అతి దారుణమైన కిరాతకమైన వార్తలు పాములపర్తి నుంచి వస్తున్నాయి. పాములపర్తిలో నిరుపేదలైన ఎంతో మంది ప్రజలను మభ్యపెట్టి వారి నుండి అవయవాల దొంగతనం చేస్తున్నారు. గిరీశం చారిటబుల్ హాస్పిటల్ పేరిట నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరం ద్వారా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అతి కిరాతకమైన అవయవ మాఫియా జరిగింది. నవ్యాంధ్ర ప్రజాసేన అధినేత పాములపర్తి ఉప ఎన్నికల్లో అభ్యర్థి అయిన రాజా నరసింహ నాయకత్వంలో జరిగిన పరిశోధనలో ఆ మాఫియా బాధితులందరూ ఆధారాలతో సహా ముందుకొస్తున్నారు. నాకు కడుపు నొప్పి వచ్చిందని మెడికల్ క్యాంపుకి వెళ్ళాను. ఇప్పుడు రాజా గారు చెప్పిన తర్వాత స్కాన్ చేస్తే తెలిసింది నా కిడ్నీ ఒకటి తీసేశారని. అతి క్రూరంగా మనుషుల అవయవాల దోపిడీ జరిగింది. డబ్బు కోసం అమాయకులైన ప్రజల్ని పొట్టన పెట్టుకున్న డాక్టర్ రిషిని అరెస్ట్ చేయాలి. అవయవాల మాఫియాలో ముఖ్య సూత్రధారి గిరీశం చారిటబుల్ హాస్పిటల్ ఎండీ అయిన డాక్టర్ రిషిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యా నేరం కింద నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్టు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. నా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు కదరా దుర్మార్గుడా, వీడు ఏం చేసిన పాపం లేదు. వీడిని వదలకండి, వీడిని ఉరి తీయండి. పాములపర్తి ఉప ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలాయి. మన దేశం పార్టీ అధినేత, ఆ పార్టీ అభ్యర్థి అయిన విఆర్ గిరీశం కుమారుడిపై బలమైన నేరారోపణలు ఉండడం వల్ల అవి గిరీశం విజయ అవకాశాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి. ఈ రాష్ట్రంలో గిరీశం మొదటి నేరస్తుడేమీ కాదు. ఈ నియోజకవర్గంలో జరిగింది మొట్టమొదటి నేరమూ కాదు. అయినప్పటికీ రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గులు గెలవడం న్యాయమేనా అని మనం ఆలోచించాలి. మతం పేరిట, సామాజిక వర్గాల పేరిట, ప్రాంతీయత పేరిట మనమంతా విడిపోయి బ్రతుకుతున్నాం. మానవత్వం పేరిట మనమంతా ఒక్కటేనని మరోసారి లోకానికి తెలియజెప్పే వాళ్ళే నిజమైన భారతీయులు.
తిండి నిద్ర లేకుండా రాత్రి పగలు లేకుండా ఒక్క తాటిపై ఒకటిగా నిలబడి ఒక పెద్ద ప్రళయాన్ని ఎదిరించి నిలిచిన వాళ్ళం మనం. ఆ మానవత్వం ఇంకా మనలో మిగులుంటే మార్పు అనే ఆశాజ్యోతిని వెలిగిద్దాం. దీనికి మీరే న్యాయ నిర్ణేతలు. అంతిమ తీర్పు మీదే. ఈ ఓటర్లే నా దేవుళ్ళు. ఈసారి ఓడిపోతాం. ఈసారి మనం ఓడిపోతాం సార్. చంద్ర, వాడింతకు తెగించిదంతా చేసింది ఈ ఎన్నికల్లో నన్ను ఓడించేదానికే. రిజల్ట్ వచ్చిన మరుక్షణమే వాణ్ణి రప్పిస్తా. ఆ రాజాగాడు ఏ గొయ్యిలో అయితే నన్ను పూడ్చిపెట్టాలనుకుంటాడో అదే గొయ్యిలో పూడ్చేస్తా. వాణ్ణి, వాడికి సాయంగా ఉన్న అందరినీ. చిన్న, మీనాక్షి చేత మెసేజ్ పెట్టించింది నేనే. నేను నీకోసంగా చూసేది. ఆడి కోసం. రాజా ఆడు రాలేదే? నేను ఇక్కడే ఉంటాను. నన్నేమైనా చేసుకో. వీళ్ళిద్దరిని వదిలే. అట్నే ఇడిచిపెడతా. ముందు నేనెవరిని ఇడిచిపెట్టాలా? దీన్ని ఇడిచిపెడతా. నా పక్కనే ఉంటూ నాకే ద్రోహం చేసింది కదా. ఇది చూసినావా? పారిపోయి బతికిపోదాం అనుకుంది. నమ్మక ద్రోహం వల్లే కదా ఇంత దెబ్బ తగిలినది. సాజా, పోయి బతికిపో. పో 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 పోయి బతికిపో. వెళ్ళు. వద్దు. వెళ్ళు. గీత వద్దు. వెళ్ళు. గీత, నేను చెప్పేది విను. వద్దు. వెళ్ళవే. గీత! సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, వదిలేమని చెప్పండి సార్. సార్ చచ్చిపోతుంది సార్, వదిలేమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్ సార్ వదిలేమని చెప్పండి సార్. ప్లీజ్ సార్. సార్ చచ్చిపోతుంది సార్ పాపం. సార్ ప్లీజ్ సార్.
మీనాక్షి మీనాక్షి చిన్న చిన్న తొందరగా చిన్న తొందరగా రా చిన్న వెళ్ళిపో మీనాక్షి వెళ్ళిపో త్వరగా తీసుకెళ్ళాలా ఏంటి ఏంట్రా అందరూ అలా నిలబడ్డారు? ఆ? ఏమైంది? చిన్న ఏంటి? చిన్న ఎక్కడా? చిన్న చిన్న రాజా, చిన్న రాజా, ఏమైంది మా నాన్న? చిన్న ఐడి ఏం మాట్లాడవేంటి? ఏమైందంటే ఎవరు మాట్లాడరే? నా చిన్న ఏడ్రా? రాజా, నీ తమ్ముడు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పోయాడా? మనం పెళ్లి కూడా ఖాయం చేశాంగా, మరెందుకు వెళ్ళిపోయాడు? చిన్న చంపేసినారన్న, నేను కాపాడలేకపోయినా అన్నా. అన్నా, నా కళ్ళ ముందే చిన్నాను అన్నా. ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పానుగా, నా చిన్న ప్రాణాలు ఇచ్చైనా సరే నమ్మిన వాళ్ళని కాపాడుతాడని. మా పాలకొల్లోళ్ళ మాట అంటే మాటే, వీ వర్డ్ కీపర్స్. కానీ నేను మాత్రం
నిలబెట్టుకోలేకపోయాను. వదిలిపోయావా? రాజా, నువ్వు ఏడవకూడదురా. ఏడవలసింది నువ్వు కాదురా, ఏడవలసింది ఆ రాక్షసుడు. ఆ రాక్షసుడు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదురా, వీల్లేదు. రాజా 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 కొండ్రా.
పో పోరా పోరా